గిట్లేనా ఇల్లు కింద పెద్ద ఉంది ఏంది ఇల్లు బాగా బలిసిన వాళ్ళే కింద పెద్ద ఇల్లు పెట్టుకుని ఇంక ఆటోలో దించడం మనం ఒక కారు కొనుక్కుంటే ఏమన్నా మా ఇంటికి వచ్చి నన్నెవరంటూ పిత్తిరోనువా? నన్ను అడిగినావు కదా నువ్వు అవ్వాలని, అందుకే నేను కూడా నువ్వు అవ్వాలని నేను అడుగుతానా. అబ్బా చిన్న పొగర్లేదు పోరానికి. ఆగు వస్తున్నా, పన్ను తోముకోద్దా? ఏదిరా గిట్ల వాళ్ళు ఉత్సవం వస్తానని చెప్పి లేసి గడ్డ తుడిచి గడ్డ మీద పెట్టుకోవచ్చారా? పొద్దంతా కిరాయి కొట్టి గీ తాగుడేంద్రా ఉన్న పైసలన్నీ తాగకరా బిడ్డ అంటే తల్లికి అలవాడి ఎత్తివి. నీ అయ్యా గిట్ల చేస్తుండ అని చెప్పే వాని దుబాయ్ పంపించిన. మరి నువ్వు కూడా పోతావురా దుబాయ్కి? చెప్పు మరి పంపిస్తా. నీకు కూడా 1 లక్ష రూపాయలు అప్పు తెచ్చి పంపిస్తా. నీ అయ్యని తప్పు చేసి పంపించిన, ఇక నీకు కూడా చేస్తా. లేరా ఓరే, నీకు నిద్ర ఎట్లా పడుతుందిరా? ఓ తాగుపోతుండ కొడుగా లే, సిగ్గులేనోడా లేవు. ఓరు వారి నేను తిడుతుంటే నీకు శుక్రపాతం విన్నట్టున్నదా లేకపోతే జోల వాడినట్టున్నదిరా? అయినా అల్లాల్సింది వాకిట్లా కాదురా, నీ మీద వెళ్ళాలి. లే బార్కవ్, అయినా అయ్య కుట్టినవు నువ్వు, అయ్య బుద్ధులు ఎటు పోతాయి నీకు? లేవురా. ఏందే నీకు పొద్దు పొద్దుగా కాకరాడు కాయ పడుతుంది, ఏమైంది? ఏందిరా కాకూరనట్టు కొడుతున్నానా? నీ రీతిలేనోడా, ఆటో చూడు ఎట్లున్నదిరా, దుమ్ము దుమ్ము ఉన్నది. జరగా దూడ్సి అడ్డ మీద పెట్టుపోరా. ఏ అమ్మా ఏందిరా నువ్వు నన్నేమన్నానే, నా ఆటోనైతే ఏమనకు, ఇది ఆటో కాదే నా లక్ష్మి. రేపు పెళ్ళి అయినాక పెళ్ళని మంచిగా చూసుకున్నా కానీ నా లక్ష్మి అయితే మంచిగా చూసుకుంటా. అవును బిడ్డ, మంచిగా చూసుకుంటావు. ఫైనాన్స్ కట్టిన వారా? కట్టమా ఇక ఎటు పోతాను ఏంది కట్టకుంటే? కడతావురా కడతావు. ఎప్పుడు కడతావురా? పోయిన నెల కట్టినవా? ఈ నెల కట్టినవా? వస్తాడు ఇక మీ మామ వస్తాడు, ఇంటికి వచ్చి నీ సంగతి చెప్తారు. నువ్వేందే నేను తెచ్చిన మందు తాగి నన్నే గుప్పిస్తాను, నన్ను ఇంట్లో పని లేదా నీకు? అరే నువ్వు ఊకేనా నాకు తాగుడు నేర్పలేదురా, నిన్ను తిడుతున్నానే నాకు తాగుడు నేర్పినవు. నీ గురించి నాకు తెలియదా రా బిడ్డ? నిన్ను కన్న తల్లిరా నేను, నాకే చెప్తున్నావారా? దీనికి అనవసరంగా మందు పోసిన నా విన్న తిడతా. నువ్వు మందు కింద మాట్లాడకు, నువ్వు చక్కగా నాడు. అరే కుమార్, అగో వచ్చిండు పో నీ తోకగా డబ్బా పట్టుకొని. ఇక పోర్రి గంటలు గంటలు ఎరుగా కూర్చొని ముచ్చట పెట్టుకోరి. పో బిడ్డ పో. నువ్వు ఎప్పుడు మా దోస్తు గారితో గిట్లా మాట్లాడతావు? నువ్వు ఇంట్లో నువ్వు వచ్చినావురా రా ఇయ్యరా ఇక పట్టుక పోర్రి. నువ్వు పో ఇంట్లో. ఏం పోరా? నువ్వు పొద్దుగితే మళ్ళీ 90 తెమ్మంటావా? అప్పుడు చెప్తాను సంగతి. 90 కాదురా, నాకు నీ మీద కోపమే వచ్చింది అనుకో, ఇక నేను ఫుల్ ఏదేమంట చెప్తున్నా. పైసలు ఎక్కడి అమ్మా? అందుకే అడ్డ మీద పెట్టమని చెప్తున్నా ఆటో. నువ్వు ఈ నీళ్ళు తాగుతాయి. నీ అమ్మాయిలమ్మ పొద్దుల చాలా చేసినట్టుందా? రే ఈ పొద్దుగా లేచిన వాడి కొడతాను. అత్త నాగరాదురా, గా అప్పులు తెంపితే ఏమైతుంది? నీళ్ళు తెచ్చుకున్నావా? మా ఇంటికాడ డబ్బలే లేవు, ఒకటే ఉంది. నేనే తెచ్చుకున్నారా? ఆడ చెరువు కట్టకుండా. అరే చెర్ల దిగత్తలేదురా, జారుతుంది అంతా. అవునా, ఒక డబ్బా పట్టుకురావు. మావ ఇప్పటికే పొట్టు తిడుతుంది, మళ్ళీ డబ్బా ఏడైతే ఉన్నాయి, ఇది ఒకటే ఉంది డబ్బా. అరే సరే ఇలా మొత్తం నిండా పట్టుకురా పోలీ. ఇవి నాకే చాలే కాదురా, నీకే చాలుతాయి మళ్ళా. ఏదో ఒకటి ఈ ఉన్న నీళ్ళకి సరిపోతుంది, మనకున్న ఇంత పిల్లలకు. నీకు ఏడు కాడికే బరువు అవుతుందిరా, డబ్బా తెచ్చుకోవడానికి ఏమైతుంది? రారా, నాకు బాగా ఉంది. గంటగా వచ్చిన మరి పొద్దుగా వస్తావు. హలో బేబీ, ఏంది బేబీ పొద్దుగాల వీడియో కాల్ చేస్తావు? దొడ్డికోయిండే. అరే ఏంది చెప్పు. ఇదొక్కటి బేబీ, ఒక్క నిమిషం ఆగు, మా చెల్లె ఫోన్ చేస్తుంది, మళ్ళా చెప్తా. చెల్లెనా? హలో బేబీ, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఇగో ఇప్పుడే నీ పని ఉందంటే అట్లా బయటకు వచ్చిన బేబీ. మళ్ళా అరే ఏంటే బేబీ, ఒక్క నిమిషం ఆగు, మా చెల్లె ఫోన్ చేస్తుంది, నీకు ఒక 5 minutes లో కాల్ చేస్తా. ఇప్పుడు చెల్లెనే కావచ్చు. బేబీ ఏం సంగతి? అచ్చుడే, నువ్వు ఆ స్కూల్ వెనుకకి రా, నేను చెప్తా, నువ్వు వచ్చేసేయి. ఏ మనిషిరా నువ్వు? బేబీ ఒక్క నిమిషం, మా ఫ్రెండ్ గారు. ఏంద్రా? అరే కాదురా, ఫోన్ మాట్లాడతాను చెల్లి అంటావు, మళ్ళీ లేవాటి బేబీ ఆట ఏందిరా? ఎంతమందిని మెయింటైన్ చేస్తాను రా? 1 2 3 ముగ్గురు ఆంటీలు, 2 అమ్మాయిలు రా. ఆంటీలు కొన్నారా? మరి అరే ఏం మనిషిరా నువ్వు? తప్పురా, పాపం రా, అట్లా ఏద్రా. పాపమా అంటే నేను చేస్తే పాపం, వాళ్ళు చేస్తే పాపం కాదు, అది పుణ్యం.
ఒక్కొక్కటి ఇద్దరు ముగ్గురిని మెయింటైన్ చేస్తుంది. ఒకతేమో అమ్మమ్మ ఇంటికాడ ఒకని పడుతుంది, నాన్నమ్మ ఇంటికాడ ఒకని పడుతుంది, కాలేజీలో ఒకని పడుతుంది, ఇన్స్టాలో ఒకని పడుతుంది, స్నాప్ లో ఒకని పడుతుంది. మళ్ళీ అది కాకుండా అదేంటిది పత్తికింజ పాటలు అవేంటి అడుగుల్లో తన వాటం తన వల్లేనా మొత్తం చేసిందంతా చేసి ఈ స్టేటస్ లో పెడతారు. ఇన్స్టాగ్రామ్ లో స్టేటస్ లో పెట్టినాక ఆడవాడ నవ్వుకుంటాడా వాట్ అయిపోయింది అదని చెప్పి కళ్ళకెళ్ళి నీళ్ళు పెడతాడు. పెట్టంగానే వాంతుడు పులోర కలుపుతుంది. వాంతుడు పులోర కలిపినాక వాడుకుంటాడా వాడేం చేస్తాడు ఆ ఫ్రెండ్ లిస్ట్ ఉన్న వాళ్ళందరినీ గెలుకుతాడు. ఇదో పెద్ద ప్రాసెస్ రా. సరే రా ఇప్పుడు దుడ్డికొతున్న బేబీ అని చెప్పినా అది స్మార్ట్ ఫోన్ కడి చేసి ఏం చేస్తుంది ఇంకొకరిని ఫోన్ చేసి మా అన్నయ్య ఫోన్ చేసి మార్నింగ్ మనకి డబ్బులు లేవాడ నేను పంపించిన అది అని చెప్పి వాని దగ్గర పైసలు దొబ్బుతుంది. అరే అదే ప్రాసెస్ రా, అదే నడుస్తుంది ఇప్పుడు బయట. నీకు అర్థం కాదు ఇవన్నీ. అరే వాళ్ళు గట్లున్నారు అని చెప్పి మనం కూడా గట్లుంటే కరెక్ట్ కాదు కదా. అది ముడ్డి కింద ఒక 25 ఏళ్ళు ఉంటాయా? ఉంటాయి, ఎందుకుండయి? ఒక్కదాని ముఖం అన్న చూసినావా? ఒక్కదాని ముఖం కనీసం ఎవరినైనా లవ్ చేస్తే తెలుస్తుంది. నీకేం తెలుస్తుంది? అరే నీ లెక్క 10 మందితో తిరగరా. ఒక్క అమ్మాయినే లవ్ చేస్తా, ఒక్క అమ్మాయినే పెళ్లి చేసుకుంటా, ఒక్క అమ్మాయితోనే చచ్చిపోతా. అదిరా నా క్యారెక్టరు. ఒక 90 ఒక చాప తిన్నా అంటే ఇటువంటి డైలాగులు 100 కొడతా. గుర్తు పెట్టుకో, నా పేరు తిరుమల్. రేపు నువ్వు పెళ్లి చేసుకున్నా నీ పెళ్ళం కూడా పోతే అప్పుడు నా దగ్గరకు వచ్చేస్తావు. అరే తిరుమల్ నువ్వే రైట్ నువ్వే నిజం అని చెప్పి ఒక ఫుల్ బాటిల్ పట్టుకుని వస్తావు చూసినావా? అప్పుడు ఆ ఫుల్ బాటిల్ తీసి నీ మీద కొడతారా? చెప్పు బేబీ. ఏ లేదు ఇక్కడ ఒకడు ప్రాబ్లం అంటే చెప్తున్నా ఆయనకి టూస్ గారు తీస్తారని. ఏమైందిరా బిడ్డ, నువ్వు ఇంకా రెడీ కాలేదా రా? ఇప్పుడే రెడీగా ఉన్నానా? నేను ఇంకా స్నానం కూడా చేయలే, వేడి నీళ్ళు పెట్టుకున్నా. అది గట్లా అంటున్నావు ఇంద్రా. నాకు బ్యాంకు టైం అవుతుంది. నీ టైం వేరే నా టైం వేరే. నువ్వు గిట్లా లేట్ అయ్యేస్తే ఎట్లా? మరి నన్ను ఎట్లా దింపుతావు? నిన్ను దింపుడేమో కానీ నిన్ను దించిపోయేసరికి నాకు రోజు లేట్ అవుతుంది. ఆడ మా బ్యాంక్ మేనేజర్ నన్ను ఎట్లా పడితే అట్లా తిడతాడు. ఇక నీ కొరకు ఆటోనన్నా మాట్లాడతాను నేను. మనూర్లో ఆటోలు ఎక్కడి నాన్న? ఉన్నలే వాళ్ళు తెలిసి ఆయన ఉన్నాడు కుమార్ అని, నీకు తెలియదు కానీ కొంచెం తొందర రెడీ కాపో, నేను దించేసి పోతా. నేను అగో నువ్వు ఇప్పుడే పోతే మరి నేను ఎట్లా పోవాలి? ఆగు నేను కూడా వస్తా నీతోనే. కాదు బిడ్డ, నేను నీకు రోజు చెప్తాను కదరా, పొద్దుకి చెప్తూనే ఉన్నా తొందర వండుకోరా, ఫోన్లు చూడకు, తొందర వండుకుంటేనే పొద్దున పోయేటప్పుడు నేను దించి టైంకి పోతా అని చెప్పి ఎన్నిసార్లు చెప్పినాడు. గదే పని చేయబడుతుంది. ఎప్పుడన్నా ముందుగా వన్నావా? అదే పొద్దుకి తొందర వండుకొని పొద్దున్న లేసి రెడీ అయితే నీ టైంకు నువ్వు నా టైంకి నేను పోతా కదా. ఎందుకు ఇట్లా చెప్తాను నువ్వు? ఏం చేయమంటున్నానా మరి? నాకేమో రాత్రి తొందర నిద్ర రాదు, పొద్దున తొందర తెలివి రాదు. నాకు బుద్ధి రాదు. ఎందానా ఇట్లయితే కష్టం రా బిడ్డ. నేను రోజు పాలన దించి నేను ఆఫీస్ కాడికి పోయేసరికి మా మేనేజర్ దగ్గర తిట్లేనుడు అవుతుంది. ఇదంతా కాదు కానీ ఒక ఆటో మాట్లాడతా, రేపంచి నిన్నే తీసుకుపోతాడు, నిన్ను తీసుకొచ్చి తీస్తాడు ఆయన. అదే ఆటోలో నువ్వు పోవాలి, అదే ఆటోలో రావాలి. ఏ పని ఉన్నా కూడా ఫోన్ చేసినా కూడా ఆయన వస్తాడు, తీసుకొస్తాడు. నేను ఆయనకు ఫోన్ చేసి మాట్లాడతా, తీసుకుపోతాడు. సరేనా? మనూర్లో ఆటోలు ఎక్కడున్నాయి నాన్న? ఇంకా రోజు నన్ను కాలేజ్ కాడ దింపుతాడు, మళ్ళీ తీసుకొచ్చి ఇంటి కాడ దింపుతాడా? గంత మంచి వాళ్ళు ఎవరు ఉన్నారు మన ఊర్లో? నీకు తెలియదు కానీ కుమార్ ఉన్నాడు రా, ఆయనతో నేను మాట్లాడతా. కానీ ఎక్కువసేపు బాగా 10 నిమిషాల తొందర రెడీ రాపో. పేరుంటా శ్రీదేవి, ఎంతసేపు బిడ్డ అత్తన వల్లేదా? తొందరరా. ఎంతసేపు బిడ్డ? 10 నిమిషాలు అంటే ఇంతసేపు ఎత్తావరా? కూసో. సారీ నాన్న. కూర్చున్నా. నిత్యేంద్ర అంత సుండు మంచిగా షాంపూ పెట్టుకొని తాను చేస్తావు. ఏడనే అటు కూడా అవుతుంది. ఊకే తిరుగుడేనే, దుమ్ము తిరుగుడేనే, దుమ్ము అంతా పట్టినట్టుంది. అవురా కుమారు, లగ్గం ఎప్పుడు చేసుకుంటావు? ఇప్పుడు ఏం ఎగిరితం వచ్చింది లగ్గానికి? ఏం ఎగురుతాం వచ్చిందంట వేంద్ర? నెత్తిలో ఇప్పుడు ఇగో ఎన్ని తెల్లెంటికలు వచ్చినాయో. తెల్లింటికలు రావా అని ఫోన్ వాడుడేనే టెన్షన్స్ అయినా. ఏం టెన్షన్ రా, ఇంకో ఎన్ని రోజులు ఉండి పెట్టాలరా నేను నీకు? జల్లి లగ్గం చేసుకో, నాకేం చెప్పు. ఉన్నది ఒక్కనే, అయ్య కూడా లేనే దుబాయ్ లో ఉండే. ఒక్కని కండి పెట్టడానికి ఏమైతుంది? బరువు అవుతుందా? అరే చూస్తుంటే ఇప్పుడు నీకు ఎంత దాడుతుందిరా ఏజీ? 24 ఏళ్ళు దాడుతున్నాయి. ఇంకెప్పుడు చేసుకుంటావు? అందరికి ఇప్పుడే చేసుకుంటారా? ఇక నీకు 30 ఏళ్ళు పడ్డాక చేసుకుంటావు. ఇక నడి ఇట్లా చేసుకున్నంత ఈమెలాగా ఇప్పుడు పెళ్ళి ఎందుకో? అరే గా పిల్ల మంచిగా ఉండే కదరా. ఏ పిల్లనే? అక్కడ ఉంటుంది చూడరా మన ఇంటి పక్క సందులా. దానికి చదువు రాదు గదెందుకు? ఇంక మావేందుకు ఇటు వస్తాడు?
కుమారు అంత మంచిగానారా? అంత మంచిదే మా. మంచి ఊర్రా అన్న. బాయరా మీరందరూ మంచిగానా? మరి బాగా దుబాయ్లో ఉన్నట్టున్నాడు కదా? అవునే అన్న, దుబాయ్ పోయింది కదా. మరి పైసలు పంపిస్తాడా లేదా చక్క? ఏం పంపిస్తుడు ముండ కొడుకు, ఏం చక్కగా పంపుతానే లేడు. చెప్తారా పంపిస్తాను సప్పుడు. సరే అయితే అని కుమారు, నాకు బిడ్డను దించి పోవాలంటే కొంచెం పొద్దున నాకు ఆమెకు టైం కలుతలేదు. పొద్దున 9 గంటలకు నాకు ఆఫీస్ ఉన్నది, బిడ్డకేమో 10 గంటలకు ఉన్నది కాలేజ్. ఈమెను దించి నేను పోవాలంటే నాకు ఆ ఆఫీస్ కూడా లేట్ అవుతుంది. రోజు మా మేనేజర్తో తిట్టింది అవుతుంది. అందుకే ఆలోచన చేసి నేను ఆటోలో దించమని చెప్తాం ఇడాకి వచ్చిన. ఏం లేదు, పొద్దున ఆమెను కాలేజీలో దించాలి, సాయంత్రం తీసుకొచ్చి ఇంటికాడ దించాలరా. మరి ఏమంటావు చెప్పు, దాని గురించి మాట్లాడదాం వచ్చి ఇక్కడ దాకా. అవునా మా? సరే గాని పొద్దుగాల ఏ టైంకు దించవచ్చు, పొద్దుకి ఏ టైంకు పట్టుకోవచ్చు? ఏం లేదు, పొద్దున 10 గంటలకు ఉంటుంది కాలేజు, సాయంత్రం 4 గంటల వరకు అయిపోతుంది. నువ్వు 9, 9:30 వరకు అక్కడ ఉన్నావు అనుకో, బిడ్డ రెడీ ఉంటే తీసుకుని పోదు. సాయంత్రం మళ్ళీ 4 గంటలకు అయిపోతుంది అంటే 3:30 వరకు కాలేజీకి అన్నావు అనుకో, తీసుకొచ్చి ఇంటికాడ దించేస్తే సరిపోతుంది అంతే. పొద్దుగాల 10కి దించవచ్చు, మళ్ళీ 4కి తీసుకొచ్చు. మళ్ళీ 4 కంటే 3:30కే ఉండాలి కదా మా. ఈ 3:30కు నాకు వీలు కదా మా. ఆ టైం 7 ఉంటాను. మరి గట్లంటే వేంద్రా వస్తాను. నీకేం తెలియదు, ఆగే నువ్వు నడుతాను అటు నేను నడుతాను. ఇగో మా, ఇప్పుడు 3:30కి వచ్చుడు అంటే ఏడగలుగుతా చెప్పు. నేను ఆటో పట్టుకొని ఆ ధర్మానం దిక్కుపోతా, ఆడ మంది తింటారు, ఐసిపెట్టి రావని చెప్పు. మళ్ళీ ఉట్టిగా నాకు డీజిల్ బొక్క నేను. ఈ టైం సెట్ కాదు మామ, కుదరదు. వేటలో చూసుకో. అరే గట్లా కాదురా అన్న, వస్తాడే. ఏంది వచ్చేది నీకేం తెలియదు. అరే నేను కిరాయి 5,000 ఇస్తా తీరా నెలకు, నువ్వు ఎందుకు అంత చెప్తాను? 5,000 కాదు మామ, నువ్వు ఎక్కువ ఇచ్చినా కూడా కాదు అది. ఇక నాకు ఆడ గిరాకి రాదా, ఎక్కువ వస్తాయి ఆడ పైసలు. అంటే నీకు చెయ్యాలని లేదు మా, రానట్లేను కానీ ఈ టైమింగ్ సెట్ కాదు నాకు. అరే గట్లా అంటారా ఇంద్రా? ఇంట్లో ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారనే మీ దగ్గర తెలిసిన వాళ్ళని ఇక్కడ నువ్వు ఇట్లా మాట్లాడుతానే ఎవరా? పైసలు ఇంకా నీకు ఎక్కువ కావాలంటే ఎప్పుడు నేను ఇస్తా. నా బిడ్డ నడవద్దుకు అంతే, ఆటోలో మంచిగా సుఖమానంగా తీసుకురా అంతే. దాని గురించి నేను వచ్చిండ్రా, నేను లేకపోతే నీ దగ్గరికి ఎందుకు వస్తారా నేను? అరే గట్ల కాదు మా, నేను పొద్దుగాల 7కి పోతున్నా, ఆడ నా అడ్డగడ పెట్టాలి, లైన్ వస్తుంది. నువ్వు మళ్ళీ ఆడి నుంచి ఆడ దించి ఇంటికి వచ్చే వరకు ఏ టైం అవుతుంది చెప్పు? 10-11 అవుతుంది. నువ్వు 10కి కాలేజీలు దించాను, ఏడు సెట్ అది చెప్పు. ఏంటిరా సెట్ కాదు పోరా. పొద్దుకి మా దోసుగాడు వస్తాడు, అరే తాగుదా అంటాడు, నేను అటు పోతా. మరి ఫోన్ ఎవరు పట్టుకు రావాలి? అంటే నీ తాగుడు గురించి చూసుకుంటావా? తెలియదు, నువ్వు ఎత్తరేనా? అరే సరే మీ ఇష్టం, మరి మీ ఇష్టం వచ్చినట్టు ఆలోచన చేసుకోరి. ఏమైనా మనసు మారి తీసుకొస్తానంటే నాకు ఫోన్ చేయరు. సరే అన్న, సరే. మారేది ఏం లేదు మా, నువ్వు వేరేటోళ్ళని చూసుకో. అరే ఇంట్లో లేదని నేను ఇక్కడ వచ్చిండ్రా, మీకు ఆర్థికంగా తక్కువ ఉన్నారని వచ్చిండ్రా, మీరు ఇట్లా అయితే ఎట్లారా? సరే చూడురి, మనసు మారితే మరి ఫోన్ చేయరు ఏ సంగతి అని. చేస్తామన్నా. ఏంది నువ్వు గైనకు మాటిస్తావు అత్తా అని చెప్పి ఆ 4-5 గంటలకు నీ 7 వాటర్ నాకే తెలియదు. ఆ పోరిని తీసుకురామంటే ఏడుకెళ్ళి తీసుకొస్తా చెప్పు. అరే తీసుకురానంటే ఎట్లరా? నెలకు 4-5 వేలు అన్న వస్తాయి కదా. 4-5 వేలకు వెళ్తాను, బయట పోతే ఎక్కువ రావానే. మనక మళ్ళేమా కైకిలో తెచ్చిరామా అని చెప్పిండు. 1000 రూపాయలు అన్నాడే గాడి 2 కిలోమీటర్లు కూడా లేదు. అట్లే బాగా వస్తాయి ఇప్పుడు సీజన్ అయినా. బాగా వస్తాయి, మరి బాగా వస్తాయి. కిస్తీలు ఎందుకు కడతలేవురా? కడతది, నీ కడపోతే నువ్వు కడతావు ఏమన్నా? సరే గాని బాడుకో, నువ్వు గాయన ముంగట నీకు తెస్తలేనా తాగుతలేవా అంటావు, ఇజ్జత్ పోదారా నాది. ఇంకా సాటికి ఆంటీ ఆయన తాగడా, వాళ్ళ బిడ్డ తాగదా? అగో గాల బిడ్డ ఏం తాగుతుందిరా? వాళ్ళ బిడ్డ అంత వయసు ఉన్నప్పుడు నువ్వు తాగినవా? తాగలే. మరి ఇప్పుడు తాగుతావుగా, ఆమె నీ వయసుకి వచ్చే వరకు తాగదా? తాగుతున్నారా? మీ అయ్యా సొటలను కట్టుకుంటే ఎవరైనా తాగుతారు. ఏమనంటే అయ్యా అంటది, లేకపోతే తాగుడు అంటది, ఎప్పుడు ఇదే. బిడ్డ నువ్వేంద్రా బోల్దో ఉంటాను? ఏం కాదు నాన్న. నువ్వే బోల్దో ఏంద్రా? నేను దోనా వచ్చినాక ఇప్పుడు నేను దోమతే ఏమైతుంది? అరే నువ్వెందుకు దోమ, నేను దోమతా కదా. ఇప్పుడు నేను దోమతే ఏమైతుంది నాన్న? నువ్వు వచ్చే వరకు లేట్ అయ్యేటట్టున్నది, ఇంట్లో బోర్లు చాలా ఉన్నాయి, గలీజ్ గా కనబడతానే, అందుకే నేను దోమతానా. అయినా ఇయ్యాలి కాకుండా ఇంకెప్పుడు నేర్చుకుంటా. రేపు పెళ్ళి అవుతుంది, పెళ్ళైనాక అత్తగారింటికి పోతా. అడి పోయినాక గిన్నెలు బట్టలు ఇవి చేయరాక ఉంటే నిన్నానరా?
నన్నుగా నిన్నే అంటారు ఫస్ట్, ఎందుకంటే పెంచింది నువ్వే కాబట్టి. నీ అబ్బాయి నన్ను ఇట్లనే పెంచిరా అని తిడతారు. నిన్ను తిడితే నాకు మంచిగా అనిపించదు నాన్న, అందుకే నేను దోమతానా. అయినా నన్ను ఏం పని చేయని, ఎందుకు నాన్న? ఇక ప్రతిదీ నువ్వే చేసుకుని ఉంటే నేను ఎందుకు చెప్పు? నేను ఆడపిల్లనే కదా. ఇక నేను ఇప్పుడు కాకుండా ఇంకెప్పుడు నేర్చుకుంటా నాన్న. కాదు బిడ్డ, నువ్వు చేసుడు ఎందుకురా? నీకేం కష్టం రావద్దని నేను చూసుకోబడుతుంది. అయినా నువ్వు పని చేయాల్సిన అవసరం ఏమొచ్చిందిరా? అని నీకు అత్తగారింటికి పంపించినాక వాళ్ళే చేసుకున్నట్టు చూస్తుంది. నీకు ఎందుకంత బాధ? ఇప్పుడు అంత మంచోళ్ళు ఎవరు లేరు నాన్న. అయినా కూడా ఇవాళ రేపు కోడలు అత్తగారింట్లో పని చేస్తేనే అందం. నువ్వు నన్ను ఇంత మంచిగా అలవాటు చేస్తాను, రేపు నేను అత్తగారింటి పోయినాక చక్కగా తినడానికి బియ్యం ఉండేది కావచ్చు, కూర ఉండదు కావచ్చు, అసలు పండుకోవడానికి కొంచెం జాగానే ఉండదు కావచ్చు. అప్పుడు నా పరిస్థితి ఎట్లా చెప్పు? అసలు వాళ్ళకి ఎందుకు ఇస్తారా? మంచిగా చూసే ఇస్తారా? అన్ని వసతులున్నాయా లేవో చూసినాకనే పెళ్లి చేస్తా. ఎవరిని పడితే నేను ఎందుకు ఇస్తారా? బిడ్డ నువ్వు అనికి చేసినద్దు, నేను చేస్తా. నువ్వు ఇంట్లో కొంచెం నేను చెప్పేది విన్నా. నువ్వు వద్దురా నాని, నువ్వు బ్యాగ్ తీసుకోమని ఎందుకు ఇస్తాపో. అగో తమ్మి, ఎటు పోతున్నావు? ఇవో చిన్నమ్మని స్కూల్ నుంచి తీసుకొచ్చడం పోతున్నా అక్క. అవునా? నువ్వు గిట్ట వచ్చినావు అక్క? ఏం లేదు తమ్మి, ఇగో చిట్టి పైసలు కడదామని వచ్చిన. అక్క మీరు నెల నెలకు మంచిగా కడతారు అక్క డబ్బులు. ఆ కుమార్ గాడు ఏంది తాగి తాగి అన్ని పైసలు ఓడగొడతాడు. ఆయనకి మంచిగా చెప్పుర్రు అక్క, తాగుడు బంద్ చేయించి పైసలు మనకు అప్పులు ఉన్నాయి, అప్పులు కట్టుకుందామని చెప్పుర్రు. చెప్తే మంచిగా ఉంటాయి కదా అక్క. కొంచెం పని ఎక్కువ చెప్పుర్రు అక్క, ఆటో ఎక్కువ శాతం నడుపుమని చెప్పు. నేను చెప్తే తింటాడా తమ్మి? వాడు తాగకరా అంటే రోజు పొద్దుకంగానే తాగి రావట్టే. ఇక వాని మీద నమ్మకం లేకనే కదా తమ్మి షిట్ వేసుకొని ఇంత 2 లక్షలు షిట్ తెగింది అనుకో, ఇంత భూమి కొనుక్కొని ఇల్లు కట్టుకుందామని చూస్తున్నా. మంచి ఆలోచన అక్క. ఇసు టైంలో కొడుకులు కూడా నమ్మద్దు అక్క. సరే ఒక నెల ముందు చెప్పక్క, ఈ చిట్టి పైసలు లేపి నీకు ఇచ్చేస్తా. సరే తమ్మి, నేను పోయేస్తా. ఎటాక ఇంటికేనా? ఇంటికే తమ్మి. అటు కూడా నేను అటేస్తున్నా పాక. అమ్మా నేను పోయేస్తానే. ఏడికిరా? ఎయిర్పోర్ట్ పోతుంది. నీ ఆటో పట్టుకొని ఎడుకోతానే, ఆటో కాడికనే. సరే గాని ఇక పొల్ల దగ్గరికి అయితే పో. ఏ పొల్లా? గా పొల్లనేరా, రాజేందర్ మామ బిడ్డ. నీకు చెప్పే కదరా మొన్న నెలకు 5,000 ఇస్తాం నా బిడ్డను రోజు కాలేజీలో దించమంటే దించనంటివి కదా. అగో ఆ రోజు చెప్పినా కదా దించా అని చెప్పి, మళ్ళీ పోమంటావు? అరే ఈ నెల అంతా కాదురా, అయ్యాల ఒక్క రోజే. ఆయనకు ఏదో పని ఉందట, ఇటో పోయిండు. అయినా కూడా నీ పోనే పోను పో. ఎవరైనా పంపి లేకపోతే దానే పోమని. గట్లంటే ఎట్లా బిడ్డ, జర దించు. అరే ఎట్లా పోవాలి? నీ పోయేదేమో గిటు, వాళ్ళు ఇల్లేమో గిటు ఉండే, దించడం అంటే ఎట్లా? అంటే ఇప్పుడు చెడతారా నీకు? రోజు ఈనంగానే పడిపోయేది, ఇప్పుడు గిట్ల పోతాను పడుతుంది. అట్లా నాకు బిడ్డ తెల్లాడితే మొహం చూసుకునేటోళ్ళం ఏమనుకుంటారు జరవు. అరే నీకేమన్నా అర్థమవుతుందా? ఇప్పుడు ఆటో కాడ లైన్ వస్తుంది, ఆటో పెట్టకపోతే ఎట్లుంటుంది చెప్పు? ఫైన్ కట్టారు 100 రూపాయలు. మరి అయ్యో అయితమై తీరయ్యాలి ఒక్క రోజే, ఎందుకు ఇంత ఒర్రిస్తున్నావు? జరవో బిడ్డపు బాంచాను కదా పో. సరే ఇంకా పైసలు చెప్పు. పైసలా? ఎక్కడ పైసలు రా? సంపాదించేదో నువ్వు, పైసలు నేను ఇయ్యాలనా? నేను పొద్దుకే తాగుతుంది కదా సంపాదించిన మళ్ళీ నాగరే ఇక్కడ తేపో. సరే తీ, నువ్వు అంటావని తెలుసు, అంగిజవులు పెట్టిన పో. అబ్బో మావ మంచిదే. ఎంత పెట్టినావు? పెట్టిన 200 పెట్టినా. పొద్దు ఇక్కడ కూడా పెట్టిన పో. బాటి వస్తా అన్నవాడు. సరేరా, సరే జర జల్దీరా. సరే అమ్మో 9:30 అవుతుంది, కాలేజ్ 10ంటికే. సార్ మళ్ళీ పొట్టు పొట్టు తిడతాడు, తొందర తయారయ్యా. నేను ఎట్లా పోయినా గదే లేట్ అవుతుంది. తక్కువ లేట్వే ఎక్కువ తిట్లు తినే కంటే ఎక్కువ లేట్వే గవే తిట్లు తిందాం, ఏమైతుంది? అవును, మా నాన్న నిన్న ఆటో నేను మాట్లాడతా, ఆయననే ఇంటికాడ నుంచి తీసుకొని కాలేజ్ కాడ దించుతాడు, మళ్ళీ కాలేజ్ కాడ నుంచి ఇంటికాడ దించుతాడు అని చెప్పిండు. మరి ఈయనేంది ఇంకా అత్తలేడు?
ఆయన అత్తడిది వచ్చినాక తయారయ్యా. ఇదేనా ఇల్లు? కింద పెద్ద ఉంది ఏంది ఇల్లు? బాగా బలిసినోళ్ళే. కింద పెద్ద ఇల్లు పెట్టుకుని ఇంక ఆటోలో దించడం మనం ఒక కారు కొనుక్కుంటే ఏమన్నా మంచి ఉన్నలో ఉన్నట్టున్నారుగా. నేను చెప్తాను కోరి. అగో ఇక్కడ నువ్వు రెడీ కాలేదా? ఒక 10 అవుతానే ఉన్నావు. కాలేజీకి పోవడేమో 9:30 అన్నాడు మీ అయ్యా. అసలు నువ్వెవరు? నేనే వదిలేదా? అటో కుమారు. నా పేరు తెలియని వాళ్ళు లేరు ఈ ఊళ్ళే. ఎంతకు నువ్వు వాళ్ళు మా ఇంటికి వచ్చి నన్ను ఎవరంటావు? పిత్తిరోనువా? నన్ను అడిగినావు కదా నువ్వు అవ్వాలని, అందుకే నేను కూడా నువ్వు అవ్వాలని నేను అడుగుతానా. అబ్బా చిన్న పొగర్లేదు పోరానికి. ఆగు వస్తున్నా, పన్ను తోముకోద్దా? అగో మీ అయ్య 10కి కానే కదా కాలేజీ, 9:30 అయితే ఇంకెప్పుడు పోతావు కాలేజీకి? లేట్ కదా? ఏం కత్తి, నీ దగ్గర ఫోన్ ఉందా? ఉన్నది. రీల్స్ చూసుకుంటా గడుగుసోపో, ఇప్పుడే వస్తా. అగో నీ గిరాకీ కొట్టుకోవద్దా? కొట్టుకుంది గిరాకి, తర్వాత వేసుకుంది కానీ పో, అడుగుసోపో అత్త. ఎంతసేపు అవుతుంది? తొందరనే అత్త పో. జల్దిరా. జర మనిషి తోమతే పందిరినట్టు అనుకుంటాను. అట్లా తోమితేనే పసరంతా పోతుంది, నీకు తెలియదు. మా దగ్గర కానీ బ్యాగ్ తీసుకోపో, పోదాం లేట్ అవుతుంది. ఏడికి? కాలేజీకి. అగో నేను తానం చేయద్దా? మళ్ళీ తానం అంటది. నువ్వు చేసినావా తానం? నేను తాను చేసి బయటకే వెళ్ళా. అంటే నువ్వైతే దానం చేయొచ్చు, నేను మాత్రం దానం చేయకుండా కాలేజ్కి పోవాలి కదా. మరి చేయపోయినా నిల్సొని ఏం చేస్తాను? పోతానే నువ్వు పిలిచినావు. వెన్నీళ్ళు పెట్టుకున్నావా? పెట్టుకున్నా. అమ్మయ్యా పో, టకం చేసిరా పో. ఆగు వస్తా. గిట్టునే ఇది నుంచి పోతుందేమో. ఏమే వచ్చేది ఉందా లేదా? మరి నేను పోనా సపడేక? అత్త నాకు కాలేజీ పోతా అని చెప్పి కదేవేది ఎంతసేపు? ఇది ఇంకా లేదు. ఏమయ్యా గింత చెప్పా? అయ్యో ఆగరాదు, నీ లెక్క నంగున పాయండి అనుకుంటాను. ఆడోళ్ళకి ఎన్ని ఉంటాయి? ఉంటాయి కానీ పా, లేట్ అవుతుంది. ఆగు చాయ్ తాగలుగుతా. మళ్ళీ చాయ్ అంటది. నీకు కూడా పెట్టినది. నాకు కూడా పెట్టినావా? ఎంతసేపు అయింది? ఒక 2 నిమిషాలు అంతే. 2 నిమిషాలు అయితా అయిపోతుంది. మరి జల్ది రాయిరా. బర్రె పాలు మరి ఓకే కదా? నువ్వు గాడిద పాలు పోసి తాగుతావు. సరే అత్త. ఇగో నాకు కొద్దిగా చక్కెర ఎక్కువ. సరే తీయ ఉండదు చూడు. మరి బాగా తీగ అవుతుంది ఏం కదా? ఇగో ఎట్లా తాగుతాను, తీయనే కావాలి నాకు. సరే అత్తాను. ఇక జల్ది రాడే పోయావు. సరే అత్తాను. ఈ తాగుసారి లోపలికి పోతాను, అర్ధగంట పోతాను పోయినప్పుడల్లా. ఎట్లుంది చాయ్? మంచిగా ఉందా? కమ్మ ఉంది. చక్కెర కూరదా? కాదు జమ్ని. జమీన్ అంటే ఇక ఏనుగోము ఉంటది కదా? ఏనుగోమేనా? అదే అదే, చక్కెర గోళ్ళు అంటే ఎర్రగా ఉంటది. అంటే వచ్చి నీకైతే ఇంకొంచెం ముచ్చట పెడదా? ఎందుకు లేట్ అయితే సాయం కూడా ముచ్చట పెడతా. బ్యాగ్ తెచ్చుకున్నాడు. అత్త నాకు గిరాకోవాలంటే ఈయన చక్కెర మంచిగా ఉందా, సాయం మంచిగా ఉందా అని అడుగుతాను. జల్దిరా బ్యాగ్ తెచ్చుకో. వాళ్ళ చిన్న భయం కాదు, గంత ఘోరంగా పొరడు. పోరికిన వాడికి గింత నిమ్మగా ఉంటుంది. గింత సేపు ఎత్తాను అసలు నేను వచ్చేది ఎంతసేపు అవుతాను. అమ్మ తోడి 2 గంటలు అవుతాను. అమ్మ బయట కిరాయిలు కొట్టుకున్నావు, ఆమెకు పైసలు వచ్చు. అరే నీ బోడే అని చెప్పిన, మావనేమో పో అని. నువ్వు మంచిగా ఉందా? ఏం చేస్తున్నావు? మళ్ళీ ఏం చేద్దాం అంటది. పో లేట్ అవుతుంది. ఆగు తినత్తా. తింటాను. అదు మంచిగా కొంచెం తిని కదా. అదు తిని నాటి కూర్చోన్నా. ఎందుకు ఉడకపోతాను నేను. అయ్యో ఇంట్లో రా, కూలర్ ఎత్తా. అదు
ఆటో కూర్చుంటా. మంచిగా ఉందా కూర? మంచిగా ఉంది. నువ్వైనా నేనే అండి. తిన్ తిన్ తిన్. నువ్వు చేసినావా? నేనే చేసిన. అయిపోద్ది కదా? అబద్ధం 2 నిమిషాలు అంతే. నేను పోయి ఆటోలో కూర్చుంటా. అయ్యో ఏం పోతా ఆగు, 2 నిమిషాలు అయిపోయింది. 2 ముద్దలు ఉన్నది. 2 ముద్దరా? అయిపోద్దా? అయిపోతుంది. దాంట్లో తొందర తిని అయిపోయింది. గిరాకు గురి కొట్టుకోవాలి బయట. సరే అత్తానా తొందర తిని. ఇది దూరం ఉన్నది కదా, దీన్ని కాలేజ్ దగ్గర దించి మళ్ళీ ఇంటి ఒకనే రాని కదా. నేను ఏడు అన్నా నవ్వన్నా ఏం పిజ్జలు పోతాయి కాదు. ఇదేంది మళ్ళా? ఆకలి అవుతుంది, మళ్ళీ వేసుకొచ్చుకున్నా. అయిపోయినట్టే ఆగు. లేట్ అవుతుందంటే పట్టు మింగు మింగు పట్టే కోరిక దయట చేతి కట్టుకుంటా. చేతి చేతి కడు చేతి కడుగు ముద్దు ముద్దు పట్టు చూసుకో పట్టు. నేను బ్యాగ్ పట్టుకొస్తా. నీకేం తెలుసు? పట్టుకురా బ్యాగ్ పట్టుకురా తొందరరా. లేట్ చేసినావు అనుకో ఈపులో పొట్టుపడి చంపుతా. టక్కర్రా. ఏమయ్యా అత్తానాగు. నాడు గిద్ది చెప్పా. బుక్కులు పెట్టుకోవద్దా? నువ్వు చదివే చదువుకు ఇంకా బుక్కురా. ఆగు చెప్పలేసుకుంటా. మళ్ళీ చెప్పులు అంటది. నువ్వు ఈయన నువ్వు ఎడిపోకు. ఇవి పోతే మళ్ళీ అర్థం అంటారు. ఇగో ఇగో నీ చెప్పులు. అగో నా చెప్పులు నువ్వెందుకు? వేసుకో అమ్మా వేసుకో అమ్మా. ఇంకేమైనా ఉన్నాయా? ఏం లేవుగా పోదా అమ్మదా కదా. ఇంత కోస పెట్టుకుంటదా మనిషిని? అనవసరంగా వచ్చిన రాకపోయినా అయిపో. మంచిగా మాట్లాడు. ఏంది మంచిగా మాట్లాడేది? పొద్దుగా వచ్చినా నేను ఈ పగటిలా నువ్వు కాలేజీకి పోయేది కూర్చుంటా అనుకోతానా చదవడానికి అనుకోతానా? చక్కగా పోయి ఆటో నడుపు. ఆటో నడిపోతే నువ్వు నడతావా మరి? ఇంత నువ్వు కొడతా నేను రానని చెప్పిన మా అనవసరం కాలేజీ పోయి చదువుతుంది. 500 తీసుకుంటాను కదా, ఎందుకు కొడతాను? 500 ఎక్కడి? 1000 రూపాయలు. 1000 రూపాయలు 500 అంటివి కదా. గంటకి 500. ఛీ ఏం మాట్లాడతాను? అది కాదు వేడి చేపించినావుగా దానికి మొత్తం 1000 రూపాయలు. నీకు 500 ఇచ్చుడే ఎక్కువ. ఈ డొక్క ఆటోకి ఇంకా 1000 రూపాయలు. డొక్కాట అంటే ఏంది? ఇది నా లక్ష్మి. ఏంది? అదే ఆటో పేరు లక్ష్మి. ఓ లక్ష్మి, ఆటోకి పేరు కూడా పెట్టుకున్నావు నువ్వు. సరిగా లేట్ అవుతుంది పా కాలేజ్ కి. అబ్బో లేటు ఇవరగా లేట్ కాలేదా? తీరిక పనులు అన్ని చేసుకోవని వస్తుంది. ఎప్పుడు కాలేజీ నువ్వు ఎప్పుడు పోతాను ఇంకా లేట్ అని మాట్లాడుతుంది. ఎక్కువ ఆటో ఎక్కువ ఆటో కుడికాయలు పెట్టి ఎక్కువ. ఎందుకు? నా ఆటోలో ఈ వరకు పోరీలో ఎక్కలే, ఆంటీలోనే అంకుల్స్ ఎక్కిరు. మొదగాలు నువ్వే కుడికాయలు పెట్టి ఎక్కువ. అదేంది ఎందుకట్లా? నాకు పోరీలు అంటే నచ్చది. ఓ ఈ సోకు కూడా ఉన్నదా? ఉంటది కానీ నువ్వు ఎక్కువ లేట్ చేసుకుంటా. ఆగాగు. మళ్ళీ ఏమైంది? ఇంట్లో గ్యాస్ బంద్ చేయలేదు. అయితే అరే ఇల్లు పోలిపోదా? నీ పోరు చూసా పిచ్చి ఇట్లా నాకు బంద్ చేసేది ఇప్పుడే. ఎంతసేపు అవుతుంది? ఇప్పుడే ఇది కాలేజ్ అయిపోయినాక వస్తుంది కావచ్చు. నడువే అగో ఎంతసేపు గ్యాస్ బంద్ చేస్తానవా? మళ్ళీ కూర పోయి ఇట్లా అనుకొని తినేస్తానవా? నడువు డగనా అత్తానవా లేదా? అత్తానా నడువు డగనా లేట్ అవుతుంది. అయ్యో ఆగాగు మళ్ళీ వస్తా. మళ్ళీ పోతుంది. అయ్యో అయ్యో కలిపెత్తా. ఇంకేమైనా ఉన్నాయా పనులు? అన్ని వేసుకోరా సపరేట్గా. కొద్దిగా రావన్నా నేను కాలేజ్ పోతారా కాలేజ్. ఇంకేమైనా ఉన్నాయా? ఏం లేవు ఆగు. ఎంతసేపు ఎత్తా తల్లి నడు. కొద్దిగా పోతున్నా మరి కాలేజీ. ఆగ రాదు వస్తాను కదా. నడు అక్కడ ఎక్కువ. అమ్మా నడుపుడు వస్తుందా నీకు అసలు? ఏమో వెనకకు ముందుకు అవుతుంది బండి. రాదు పోయే లారికన్నా పెడతా ఇద్దరం కలిసి చేద్దాం. నువ్వు సత్తే సావు, నేను దిగుదా ఇప్పుడే. మరి ఏంది ఆటో నడపచ్చని అడుగుతావు? రాదే ఆటో కొనుక్కొని నడుతాడా?
ప్యాంట్ దించమని చెప్పింది ఆ పూరేమో అమ్మా అమ్మా ఓ గార్ది గీడున్నారా గట్టు పిలుస్తావు నువ్వు ఒక పొలం దించిరామని చెప్పినావు అది చిన్నది కాదు కాదే అవు గట్లంటవేంది బిడ్డ ఏమైంది ఆ 9కి కాలేజ్ అని చెప్పినావా నీ ముందుగానే అవుతుంది లేట్ అవుతుంది అది 2 గంటలకు కూర్చోబెట్టింది నేను పోయేసరికి ఇంకా పర్లేదు అవుతుంది అది అయ్యో అయితే బిడ్డ ఆడపిల్ల కదా గట్లా అనొద్దు ఏంటి గట్లా నాతో పైసలు అడిగిన 500 ఉట్టికేనేనా అయ్యో 500 అడిగినావు ఏమనుకుంటారా లేకపోతే ఏంటి 11 కూర్చోబెట్టిందా నన్ను అయితే ఇచ్చిందా అలా అయ్యని అడిగిస్తా అని చెప్పింది ఏ అలా ఇచ్చినా తీసుకోవద్దు ఎందుకు తీసుకో పుణ్యానికి వచ్చిందా ఆటో డీజిల్ ఉట్టిగానే వచ్చిందా 2 గంటలు మరి బయట కొట్టుకుంటే 200-300 రాపో నానే మనకు అయ్యో అయితే రాదు బిడ్డ తల్లి లేని పొల్ల గట్లా అనకు ఇంట్లో ఎన్ని పనులు ఉంటాయిరా గార్ది నువ్వు మగపొల కానివి నీకేం తెలుసురా ఇంట్లో పనులు ఆడపిల్ల అయితే దానికి ఇంట్లో పనులు ఉంటావు నాకు బయట పనులు ఉంటాయా నేను ఎవరు అనుకుంటానవే ఆటో కుమారు అడ్డ మీద ఆటో పెడితే 1000 రూపాయలు గిరాకీ ఇస్తా నేను గివన్నీ చేసే బదులు నేను రాపిడి కొట్టుకున్నా అయిపో పైసలు వచ్చు నువ్వు గిసొంటి పనులు చెప్పక ఇంకోసారి కుక్కర్లో చేసేటి అని పైసలు ఇచ్చి పెట్టుకొని ఉట్టిగా చేస్తావా అలాగో పైసలు అడుగుతా నన్నే మారే చూస్తానే అయితే బిడ్డ ఇంకా కాలేజీలో అయితే కడుక్కో బాగా ఎందుకు గట్ట కాదే తింటాంది కదా ఆయన సరే తినడం అయిపోయింది కదా నేను పోయి ఆటో స్టార్ట్ చేసే వరకు ఏంది ఇంట్లో గురికింది మళ్ళీ కింద పెట్టి కచ్చుకుంటే ఊరి చూడడానికి పిట్ట పిల్ల అంతుంది పిట్ట కింద తింటాంది గింత తింటా అదే ఊరి తిన్న తేడా పోతుంది చూస్తున్నావు బక్కానే ఉంది ఓ పోడ గట్లంటే ఆడిపోలని గట్ల అనొద్దు ఇంకా కాలేజీలో అయితే కడుక్కో పన్న తిందు సరే ఏం కూర నువ్వు మొన్న రొయ్యలు తెచ్చినా కదా రొయ్యలు ఉన్నాయి ఇక ఇంత టమాటా వేసి వండినా నువ్వు రొయ్యలే అన్నవాడే ఆ పొరి రొయ్యలు అనుకో 2 సార్లు తిన్నది కాదే దానికి అగ్గిదానిగా అయ్యో ఏంద్రా నువ్వు దాని పాట వాడవాడుతుంది ఒకటే అది తిన్న తిండి కూడా పైన వాడుతుందో లేదో అది ఎక్కిలో వచ్చి వస్తుంది నీ ఒర్రుడుకుపా ఆటో నాడు ఏందో ఏమో ఫ్రీ బస్ వచ్చిన కాంచెలు గిరాకే ఉండలేదు అరే కరీంనగర్లో 50 రూపాయలు ఇర్రా అంటేనేమో ఎడతారు అదే హైదరాబాద్ అయితే 500 అన్నా కూడా ఇస్తారు ఇక అదే ఉన్నోళ్ళు ఎక్కడ ఉంటే పేదోళ్ళకి ఎక్కడనే బతుకుతారు ఏతాం తలరాతలకి ఇస్తున్నాయి సరేనే నేను మాట్లాడుతుంది మళ్ళా సరే నువ్వు అన్నట్టుగా ఒక్క నిమిషం ఆగే వీడు కుమార్ గారు ఉన్నట్టుంది కదా వాడే అరే ఇక్కడ చుట్టపడ్డది కదా వీడు ఎన్నో రోజులు దొరికిండు. కదా ఏమిరా కుమారు మా ఏందిరా ఫోన్ చేస్తా వార్తలు ఇంటికి దొరుకుతలేవు ఏం లేదు మామ బయట తిరుగుడు అవుతుంది తిరుగుడు అవుతుందా ఏమైందిరా ఆటో ఫైనాన్స్ కట్టావా 10,000 కట్టాలి 10,000 లేకపోతే తాళమి ఆ తాళమి ఏడుంది ఎందుకు మామ అట్లా మాట్లాడుతావు పరాయణ లెక్క అగో ఇస్తా కదా మామ ఒక 1 రోజులు టైం ఇ మామ పరావరంటే ఏందిరా అట్లా కదా మామ ఒక 1 రోజులు టైం వానలో ఇస్తావా 2 నెలల నుంచి ఏను వానలో ఎట్టిస్తావురా ఎట్లా మళ్ళా నీ మాట నువ్వు ఫస్ట్ నువ్వు పైసలు కట్టు లేకపోతే తాళమి అటు తాళమి గట్లా అంటే ఏంది మామ అల్లునేనా ఒక్కూరేనా తెల్లలేస్తే మొఖం చూసుకుంటాను గిట్లా మాట్లాడితే ఎట్లా ఇయ్యనా 1 రోజులు టైం అడుగుతాను అంతే నీ పైసలు నీకు ఇవ్వకపోతే నేను ఏం చేసుకుంటానే పైసలు ఇచ్చిన కాడ అక్క చుట్టం అయితే లెక్క చుట్టం కాదు నువ్వు పైసలు కట్టు ఆటో ఫైనాన్స్ ఇది అబ్బా ఇస్తా మామ ఒక 1 రోజులు టైం నేను ఆగా నాకు పైసలు కుమార్ ఉన్నట్టున్నాడు ఏందా లొల్లి గట్ల కాదు మామ నువ్వు ఆటో తీసుకోవద్దు నేను ఎట్లా సంపాదించుకోవాలి చెప్పు తిండి పెట్టేది ఆటోనే నువ్వు ఆటో పట్టుకోవద్దు నాకెట్లా ఆ బుద్ధి ముందుండాలా ఏ ఖర్చు పెట్టినా పెట్టకపోయినా ఇక్కడ మాత్రం ఫైనాన్స్ కట్టాలనే ఆలోచన ఉండాలా నీకు రే కుమార్ నేను సీరియస్ చెప్తానా నీకు ఇచ్చింది నేను బదలు వేయలే నేను ఫైనాన్స్ ఇచ్చిన నాకు నెల డబ్బులు ఇవ్వకపోతే నేను ఆటో తీసుకుపోతా నాకు ఇప్పుడు 10,000 కడితేనే ఆటో ఉంటుంది లేకపోతే మాత్రం ఆటో తీసుకుపోతా నేను ఇప్పుడు అంటే ఎట్లా వెళ్తాయి మామ ఒక 1 రోజులు టైం కదా ఏమైంది కుమార్ ఏ నీకెందుకు నీకు అవసరమా సమాధానం లేకుండా వస్తావు పో ఇక్కడికి వెళ్ళవు బాబాయ్ ఏమైంది ఏంది లొల్లి 10,000 రూపాయలే నాకు ఆటో ఫైనాన్స్ ఇచ్చిన పైసలు ఇస్తలేడు అవునా ఇస్తామా గట్లా అనుకోకు ఆగు కుమార్ సరే బాబాయ్ నీ ఫోన్ పే నంబర్ చెప్పు నా నంబర్ నీ దగ్గర ఉంది కదరా ఏయ్ నీకెందుకు నువ్వెందుకు పైసలు కొడతావు నువ్వు ఆగు అరే చెప్తా నేను అది మామ నువ్వు తీసుకోకు మామ ఆగు అన్నా ఎంత బాబాయ్ 10,000 నువ్వెందుకు ఇస్తాను అగో నువ్వు ఆగు ఎందుకు ఇస్తాను అంటావు నువ్వు ఇయ్య వచ్చేటోళ్ళు ఇయ్యనేవా ఏని ఆగు బాబాయ్ కొట్టినా చూసుకోండి ఒకసారి కొన్ని నిమిషం రా వచ్చినాయిరా ఆ పొలం నుంచి నేర్చుకోరా ఆ పొలం దగ్గర 10,000 ఉన్నాయి నీ దగ్గర రూపాయి లేదా ఎందుకురా మగపుట్టిగా ఉట్టి సరే బాబు నా చేసిన చెప్పురా సరే వెళ్తారా సరే ఏయ్ నువ్వెందుకు పైసలు కొట్టినావు మంచిగా ఉందా ఇప్పుడు నువ్వు పైసలు కొట్టినందుకే ఆయన నన్ను తిడతాడు మరి నీకు మంచిగా ఉందా ఊరోళ్ళందరి ముందు ఆయన నీతో నొల్లి పెట్టుకుంటా అంటే ఆయన నీకేంది మీ ఇద్దరు లొల్లి పెట్టుకుంటేంది ఆయన నన్ను చంపుతేంది నువ్వెందుకు మధ్యలో వచ్చినావు సరే మళ్ళీ ఆయన కాడికి నా పైసలు నేను తీసుకుంటా ఊకోక మీ ఇంటికి వచ్చి నీ ఇజ్జత్ ఇస్తాంటే అప్పుడు మంచిగా అనిపిస్తుంది ఆయన గురించి తెలిసి కూడా అట్లెట్లా మాట్లాడతాను
నా కాడ ఉన్నాయి కాబట్టి ఇచ్చిన, లేకుంటే నేనెందుకు ఇస్తా? అరే పాపం ఒక్కరోనే కదా, ఒక రోజు నన్ను ఆటోలో దింపినావు కదా అని నా కాడ ఉన్నాయని నేను కొట్టినా. మళ్ళీ ఇవ్వవా నాకు? నా ముందే లొల్లి పెట్టుకుంటాను, ఎట్లా ఇవ్వకుండా ఉంటా చెప్పు? ఇత్తా, ఎందుకు బరాబర్ ఇత్తా. నేను ఎవరికి బాకుండా ఎవరి పైసలు వాళ్ళకి ఇచ్చేస్తా, కొంచెం లేట్కి ఇస్తా అంతే. మాజాల్తి, నేను పోతానా? ఏడికి పోయేది? మా ఇంటికి. ఆటోలు దించుతుందా? అబ్బా నువ్వేనా దించుతా అనేది? దించుతా అని చెప్తాను కదా, ఆటోలో కూర్చో. మళ్ళీ ఏమైనా పైసలు అడుగుతావా? ఏం అడగతి, 10,000 ఉన్నాయి కదా, అలా కట్ చేసుకుంటా. బా లంగానే ఉన్నాను. దా ఎక్కువ. ఏంది పోడు గట్ల చూస్తావు? ఏం లేదు, నీ గురించి ఏమనుకున్నా గానీ మంచిదానివే. అబ్బో సారు సర్టిఫికేట్ ఇచ్చిండు, పోనీ ముందు. అయ్యో పోతానది, కాంప్లిమెంట్ ఇచ్చుడు కూడా పాపం ఉన్నట్టున్నది కదా. ఓ అమ్మా ఇంగ్లీష్ మంచిగానే మాట్లాడుతున్నావు, ఎక్కడి దాకా చదువుకున్నావు? వాటర్ ట్యాంక్ దగ్గర పడలేదా, ఆ బడి దాకా చదువుకున్నా. సరే తిపోని, నిన్నాడు కూడా నా బుద్ధి తక్కువ. ఏడున్నవయ్యా? పనికన్నా సరే, మరి ఆరోగ్యం మంచిగా ఉందా? మంచిగానే ఉన్నాం మేము కూడా. వాడా పోయిండు, ఆటో పట్టుకొని పోయిండు అడ్డ మీదకి. ఇంకా పని మంచిగా అవుతుంది ఆడా? సరే, మంచిగానే ఉంది నా పానం కూడా. అవుగా, నేను పోయిన 2 నెలల కిందనేమో 30,000 పంపినావు, మొన్న నెలనేమో 25,000 పంపినావు. మరి ఈ నెల ఏమైంది 20,000 పంపుతున్నావు? కాదు, నీకు రోజు ఇంత జీతం పెరుగుతుందా లేకపోతే తక్కువ అవుతుందా ఆడా? నువ్వు గిట్లా తక్కువ పంపిస్తే నీకు కట్టేటోళ్ళకి ఎట్లా కట్టాలి? ఇంట్లో ఎట్లా వెళ్ళాలి చెప్పు? మళ్ళీ అట్లేనే ఏమనకంటే ఏమన్నట్టు? నువ్వు సంపాదిస్తావని పంపించిన, నువ్వు గిట్ల ఇక మళ్ళీ ఆడ కూడా గిరే తాగుడేసం చేసినావు అనుకో, ఇక ఇల్లంతా రోడ్ పాలు అవుతుంది. నువ్వు నెలకి నీ 30,000 పంపి, ఇంటి మీదకి వస్తుర్రు అప్పులోళ్ళు. సరే, అగో కుమార్ గాడు వచ్చిండు. సరే తిని తర్వాత చేస్తా. సరే. అగో వీడేందా అన్నీ ఆగిండు. కుమార్ ఏమైందిరా గట్లున్నావు? ఇట్రా. అగో ఏమైందిరా? ఏమో పెళ్ళాలు లేచిపోయినట్టు చిన్నవై కూర్చున్నావు. ఏ ఊకో అమ్మా, గట్ట మాట్లాడుతావు. మరి లేకుంటే ఏంద్రా, రాగానే ఆటో ఆపి ఎగబడి గంజకి ఎగబడి అన్నం తినేటోడివి వచ్చి గింత సేప ఇంట్లోకి వస్తలేవు? ఏం లేదమ్మా, ఇవ్వరాక నరేంద్ర అన్న ఊరికి వచ్చి ఆటో గుంజుకుంటా కిస్తి పైసలు కట్టలే కదా అన్నాడు. అందరు ముంగటి ఇజ్జత వేయనట్టు అనిపించింది, అందుకే తినబుద్ధి అయితే లేదని ఆటోలోనే కూర్చున్నా. అయితే ఈ బిడ్డ ఇచ్చినోడు అడుగా కూకుంటాడా? సరే గాని ఏమన్నావు నువ్వు? ఇక ఏమంటానే, వారం టైం ఇయ్యి పైసలు ఇస్తా అని చెప్పిన, అయినా కూడా వినకుండా ఆటో ముందుకోతా అన్నాడు. ఆయన దగ్గర పొలలేదా అని. ఏ పొలరా? గదేనే మొన్న ఆటోలో తీసుకోమన్నావు. గప్పల శ్రీదేవారా? సిరిదేవా దాని పేరు. అబ్బో పేరు మంచిగా ఉంది కానీ ఆయన పొల్లు వచ్చి 10,000 కట్టినాక పైసలు తీసుకొని వేయండి. ఇక అవునారా? ఇస్తా అని చెప్పిన, గాల పైసలు మనకెందుకే, నీ పైసలు నీకు ఇచ్చేస్తా అని చెప్పిన అప్పుడే. ఓ పోడా, గట్లెందుకు అన్నావురా? వాళ్ళు ఉన్నగాల్లోలేనా? ఆ పొల్లకు 2 నెలలు ఆటో నడపరాదు, వాళ్ళ బాగి ముట్టిపోతది. గాపోరినా ఊకొడుతుంది, అంత ఉర్రిస్తుంది తలకాయ నొప్పి. పోను నేను పోను. అగో గట్లంటవేంద్రా? ఉన్నాయా మరి నీ దగ్గర 10,000? ఉంటిచ్చిరా పో. నా దగ్గర ఇక్కడ ఒక 10,000 వెళ్తాయి ఇప్పుడు. మరి వెళ్ళయానే పో అని చెప్తున్నా. నేను చెప్పింది నువ్వు 2 నెలలు ఆటో కిరాయి పో వాళ్ళకు, సరేనా? బాగా తిందుపా. ఏం కూర నువ్వు? ఏం కూర వండిన రయ్యాలు ఏం వండలే, తొక్కేసుకొని తిందుపా. ఏం తొక్కు? మామిడికాయ తొక్కుదా. ఊకే అదే తొక్కానే, ఏదైనా చేస్తా అయిపోగా. హలో భువన్, ఏడున్నావే? ఏం లేదే, మన ఈరేశం లేడా, ఆయన సటుకుడు కొత్త అడ్డ కొన్నాడట, మన అడ్డకడ పెడతాడు. అరే మనమేమో పైసలు కట్టుకొని అడ్డ కొనుక్కుంటివి, మనమేమో సీరియల్ ప్రకారం పెడతాను. ఆయన అత్తాడు, మందిని ఎక్కించుకొని పోతాడు. అరే మనకి గిరాకేడ్ అవుతుంది మరి. అద్దా అని చెప్తేనేమో నా వెనక మరో పడతాడు. ఈ పద్ధతేనా? యూనియన్లో చెప్దాం అనుకున్నా కానీ ఎందుకు మనవాడు కదా అని ఆయన. మరి నీకు ఒక మాట చెప్తే నువ్వు అడుగుతావు కదా, అడుగు. నీ ఈ పద్ధతానే? అరే మనం ఎటు పోవాలి? మొత్తం ఆయన చూసుకుంటే వచ్చిన వాళ్ళు అందరూ అదే ఆట ఎక్కుతారే, పోతాడు కొట్టుకుంటాడు. మన ఆటోలు అక్కనే ఉంటాయి. గిరాకెట్లు అవుతుంది మనకు, పైసలు ఎడికెళ్ళి వస్తాయి. మనం బతికేది ఆటో మీనే. మాట్లాడు ఒకసారి, గట్టిగా మాట్లాడు. మమత ఏం చెప్తానువే? బీడీలు చెప్తానవా? ఎందుకు మీ అమ్మేట పోయింది? కార్ఖాన్ కడిగిందా?
సరే గాని ఈ ఆదివారం పూట బేడీలు ఏం చెత్తవే దా బయటికి పోదాం. ఆ రోడ్డు మీద పానీపూరి తింటాం కదా ఎప్పుడు తినే కాడికి ఆడ తిందాం దా. బా పైసలు నేను ఇత్త తీయదా, బోర్ కొడుతుంది ఇంట్లో ఉండి అందుకే. సరేదా. చీని అమ్మ ఈ ఆటో నడుపుకునే బదులు ఒక ట్రాక్టర్ కొని పొలం దున్నుకున్నా ఉన్నది. అన్ని టెన్షన్సే. వాళ్ళకే గుంచుతాను అమ్మారేద్దాం కొద్దిగా తెలియలే. అవు గీ పోలేంది గిటత్తాను. ఓ సిరిదేవి ఏడు పోదావు? సిరిదేవి, ఓ సిరిదేవి. ఏంది గీడేం చెప్తాను? ఏం లేదు, ఇగో పొద్దుగాల దొడ్డికేనా, ఇగో ఫోన్ వస్తే ఇక్కడ కూర్చొని మాట్లాడతానా. షీ అంటూ నీకు రాదా? ఇప్పుడా అమ్మాయిలతో మాట్లాడే మాటలేనా అవి? నువ్వు అమ్మాయి అని ఎవరు అన్నారు కానీ ఎటు పోతాను? ఎట్లేదు ఇవాళ ఆదివారం కదా, అట్లా రోడ్ కాడివి పానీపూరి తినేద్దామని పోతానా. ఏంది పానీపూరి తినడానికి పోతానా? ఇంకా పానీపూరి ఏం తింటావు? ఇగో ఇక అంబర్ వేసుకో, మంచిగా నరాలు జివ్వు అంటే బుక్ వేసుకో. ఇగో నీ పొడ ఎట్లా కనబడతాను నేను నీకు? ఆడదానమే కదా. ఛీ, నీ నోట్లో నోరు పెట్టినందుకు నా చెప్తా నేను కొట్టుకోవాలి. నోట్లో ఎవరు పెట్టేటప్పుడు చెప్పు, అంబర్ వేసుకుంటా కమ్మగా వస్తుంది. చెప్పు తెగుతుంది. గంత షీప్ చెప్పులు ఎందుకు కొంటాను మరి? మంచిగా కొనుక్కుంటే ఏమైతా? ఛీ. అరే అది ఇప్పలేదారా? ఇప్పు చెల్లి. ఏమైంది? గట్టిగా అయిందా? కొన్ని నిలువైనా ఏ వద్దురా, ఇప్పటికే నీళ్ళు ఎక్కువైనాయి అలా, ఇంకా నీళ్ళేం పోస్తావు? గిట్టి గిట్ట ఇప్పు ఇప్పు. ఇంత మామిడికాయ పచ్చడన్న లేదా అయిపోయి తెత్తేమో మరి. అక్కోళ్ళకి పెట్టియకుండా అయిపోమన్నా, ఇక అడిగి దాన్ని ఇంత పెట్టించిన. మన అందరికి ఇస్తాం, మనకు ఒకరు ఇయ్యరు. అయితే అరే సాటర్డే తెచ్చినవేందిరా హాఫ్ డే పోయినావు? అయ్యో పొద్దుగానే ఎక్కువ తాగితే ఎట్లుంటుంది చెప్పే, అటు నడిపోద్దా మళ్ళా? పొద్దుకి తెచ్చుకోవా? పెద్ద సీజన్ ఎత్తుంది పొద్దుకి. పొద్దుకి పట్టుకరా రాగా. పొద్దు మంచిగున్నాయి కానీ ఇవి 5 రూపాయలే. మంచిగున్నాయిరా, అది కూడా ఇప్పు. అయ్యో అది కానీ లేవు, ఒకటి అయినా ఒకటి. అరే నువ్వు తక్కువ తాగురా చెప్తున్నా. అయినా ఇంకా గంటగానం తాగి ఆటో ఎట్లా నడుపుతావురా నువ్వు? ఇప్పుడే చెప్తున్నా తక్కువ తాగిపో, లేకపోతే ఆయన ఆటో తీసుకొని ఎవరికైనా గుద్దుతావు. అర్థమవుతుందా? కొత్త మాట్లాడతావు. రోజు అవుతున్నా ఇలా కొత్త తాగుతానా? ఈ కోట ఏ పాటేది? షేర్ నైంటి కాదు, ఈ తాగితే నాకు ఎక్కుతుంది. నీ ఆటో మీద దేనికన్నా కూర్చోరా? అయినా నేను తాగి ఆటో ఎక్కుతున్నానే, అది నా లచ్చిపోయినాయి. ఇక బాగా ఎక్కింది అనుకో, తాగేసి అప్పుడేగా అంట. సపడే వాడి మళ్ళీ దిగిన తర్వాతనే ఆటో ఎక్కుతున్నాయి. నీకు అద్దాడు చెప్పు, నేనే తాగుతా సపడేగా. అరే మొత్తం నువ్వు తాగుతావా? ఏమొద్దు, నాకే కావాలి అంటే మొత్తం తాగి నువ్వు వెళ్ళాలి కలవంటావా? ఆటో వాళ్ళు నడపాలరా. ఆగో నా ఆటో నేను నడపకపోతే వాళ్ళు నడుతారే. నువ్వు బదే మాట్లాడుతావు, నా మంది తాగుతావు, నన్నే గుప్పిస్తావా? నీకు మందే పోయే ఇట్లా మాట్లాడితే. ఏ అట్లా ఎందుకంటారా? పోయి కొంచెం అది తాగు ఫస్ట్ అయితే. తాగుతా. అవుగానరా, ఇక పోరు పేరేమో ఉండే, నిన్న నువ్వు తీసుకుపోయినావు. సిరిదేవి సిరిదేవి ఎట్లుంది రా పొల్లా? ఎట్టుందా గాబోరు ఎట్ట పడవైందే, కట్టె పొల కాడని సిరగా ఇట్టు ఉంటది. గదిని గురించి ఇప్పుడు ఎందుకు మాట్లాడతా? తాగేటప్పుడు గది ఆదికి వచ్చిందా నీకు? గట్ల అంటే వేందిరా? వస్తాను పోతే గది ఎందుకు మరి? గాముచ్చట నీకెందుకే? ఏం లేదు, నువ్వు లగ్గం చేసుకుంటావా అని. ఏంది లగ్గమా? గాబోరినా దాన్ని లగ్గం చేసుకున్న బాధ ముసలి దాన్ని చేసుకున్న బెటర్. దాన్ని లగ్గం చేసుకున్నా అనుకో, రోజు కొట్టుక తెచ్చడం మేము. ఇక కట్టెలన్నీ ఇరుగుతాయి ఇట్లా. ఏంద్రా గంత మాట్లాడతావు? మళ్ళీ గంట మాట్లాడతాం అంటే ఏమన్నట్టే. అరే ఆ సాయ తాగుతాందే, కొద్ది తాగుతలేదే. నన్ను కూర్చోబెట్టి గంట సేపు సాయ తాగింది. రోజు పైసలు తాగుతా, మనిషి వాళ్ళని ఉంటారా? పైసలు తాగుతారు వాళ్ళ సాయ? దాని సాయన ముంచాలి కావచ్చు రోజు. అబ్బా మన మందు తాగుతా ఏం లేదు కానీ ఆ పోరు ఛాయ్ తాగుతానే వచ్చిందారా నీకు? మందు అంటే మందు నాది ఒకటే నానే, ఇది తల్లి లెక్క. ఇప్పుడు మందు మనం రోజు తాగుతలే, మనం ఏమన్నా అవుతుందా? మనం మంచిగా ఉండవలసింది అంటే ఇప్పుడు మనం చేసేది కరెక్ట్ కారా? మనం చేసేది కరెక్టేనే మరి. మందు తాగదానే, మనం మంది అవుతానే కదా మనం ఆటో నడిపి. ఇక పోనీ తీరా అవన్నీ స్పెట్ గానీ ఆ పొల్లు మంచిగా ఉంది కదా. గాబోరి అయ్యో ఇప్పుడు ఏందే నువ్వు ఇప్పుడు గట్లనే అంటావురా. తర్వాత పూలదండలు పట్టుకొని వచ్చి అమ్మ నాకు ఈ పిల్లకి లగ్గం చేయమని నువ్వే అడుగుతావు. నేను నువ్వే లగ్గం చేయమని అడుగుతా. ఇగో నేను తాగే మంది తొట్టే,
ఆ ఫోన్ లగ్గం చేసుకుంటా నీ చెప్పుతాను అనుకుంటు ఏంద్రో గట్ల అన్నావు మరి లేకపోతే గా పోరి లగ్గం చేసుకుని మా దోసగాలు ఇద్దరు ఇస్తారు నాది ఇంకా పక్క పోరి సంకలం కాదు కదా గది నెట్టే చేసుకున్నారా అంటాడు ఇద్దరు పోతాయి నాది ఊళ్ళే చెప్పలేదా మంద గా పోరి గురించి ఇప్పుడు ఇస్తాను ఆ పోరి కోరికలేమో ఏనుగున్నట్టున్నాయి అవి ఉండడేమో పీను ఉన్నట్టున్నది దాని గురించి మాట్లాడక తాగిన మంది కూడా ఎక్కది అరే కుమారు అమ్మా రేపటి నుంచి జర ఆటో ఎక్కువసేపు నడుపురా 15 తారీఖు వస్తుంది సిట్టి కట్టాలి ఈ 15 తారీఖు వస్తుంది అంటేనే భయం భయం అవుతుంది ఈ కిరాయి ఇండ్లల్లా ఎన్ని రోజులు ఉంటాం రా చెప్పు ఈ కిరాయి ఇండ్లల్లో ఉంటేవరన్నా పిల్లని ఇస్తారా మనకు ఉన్నదే ఒక్క రూము రేపు పెళ్ళైతే ఏడుంటారా మీరు ఈ ఒక్క రూమ్లో ఎట్లా మెసులుకుంటాం ఈ కిరాయి ఇండ్లల్లో ఉండుకుంటా ఇంత సున్నం వేపి మన్నే వేపిస్తలేరు జర ఆటో ఎక్కువసేపు నడుపు బిడ్డ అంతలా అయితే నీకు ఆటో నడిపి ఆస్ట్ వచ్చినప్పుడు ఇంత తెచ్చుకొని తాగు నేను వద్దానా కాదు బిడ్డ నువ్వే చెప్పు ఇన్ని నెలల సంది నేనే కట్టుకుంటూ వస్తున్నా చిట్టి ఏనో అన్నో ఇన్నో పనికి పోయి ఇప్పుడు పనులు దొరుకుతలేవు జర ఈ 2 నెలలు కడితే ఇది చిట్టి తెగింది అనుకో హనుమాన్ల కాడ ఇంత జాగుందిగా మన కదగుంట అది ఇంత సాఫ్ చేసి ఇంత రేకుల రూమ్ అయినా సరేరా వేసుకుందాం సరే తీయే ఈ 2 నెలలు నీళ్ళ కడుతుంది అరే గిరాకీ లేక పైసలు లేక నేను కడతలేను అంతే లేకపోతే నేను కట్టపోతురా ఆటో ఫైనాన్స్ వాళ్ళు కడతారు నేనే కట్టుకోవాలి పాత ఆటో ఉన్నప్పుడే పైసలు మాయలేయి ఇప్పుడు కొత్త ఆటో కొంటివి కనుక పైసలు తాగుతారు ఏం చెప్తా కొంచెం ఎక్కువ నడిపి మావాడు కడుతుంది పైసలు ఈ 2 నెలలు నీళ్ళే కడుతుంది ఎట్లా చేసి నువ్వేం బాధపడక కానీ ఆ మందావు కుమారు అమ్మా అప్పటికి ఫుల్ తీసుకురారా ఫుల్లా ఎందుకే రేపు ఆదివారమే కారా నాకేడ కైకి లేదు రేపు నువ్వు కూడా పోగు ఆటోకు తీసుకురా మంచిగా తాగి వండుకో అని ఇద్దేకురా మరి ఇద్దేవాలి ఓసి మందు పట్టుకరా ఇది దాగితే ఎక్కుతనే లేదురా బాగా అలవాటు పడ్డది దానికి తాగినట్టే అనిపిస్తలేదు ఇది దాగితే రేపు అప్పటికైతే ఓసే పట్టుకరా ఇగో ఓసి తాగిన వాళ్ళకి ఏది అనదే నీకు ఓసే ఎత్తది నేను వేరే తెచ్చుకుంటా సరే తింటావు ఇది నీకు మంచుకున్నా కానీ తమ్మ ఉంది తిను ఎన్ని తినదా పద్మ నువ్వు చెప్పేది కరెక్టేనే ఇప్పుడు కానీ ఇప్పుడు 2 లక్షలు చిట్టి వేస్తున్నా కదా ఇంకా 2 నెలలు ఉంది అది ఆ 2 నెలలు అయినాక ఇక ఒకళ్ళు వేస్తా మరి నా కొడుకు వచ్చినాక అయితే అడిగి చూస్తా ఒక మాట ఎట్లా చిట్టి అన్నట్టు అది ఆహా నెల నెలకు 1000 తగ్గుతాయా సరే మరి మంచిగా ఉంటే వేస్తా కాకపోతే ఇంకా 2 నెలలు అయినాక అయితే చిట్టి తెగుతుంది దాని తర్వాత వేస్తా ఒకవేళ నా కొడుకు ఇట్లా కడతా అంటే మరి వానికి చెప్పి వేపిస్తా సరేనా అక్క అక్క తమ్మి పద్మ నేను తర్వాత చేస్తాను ఉన్నావానే ఇప్పుడే వస్తున్నావారా తమ్మి ఇప్పుడే వస్తున్నా అక్క మంచిగా ఉన్నావా మంచిగా ఉన్నా కూర్చో మంచిగానే పాడుపడ్డా నాకేం పుట్టింది అవో గట్లంటవేం తమ్మి ఇక నువ్వు మారవురా అయితవే గాని ఒక్కని వస్తున్నావేంద్ర ఉప్పుట మరదలేది మరదలు మా అత్త దానికి ఏం పని లేనప్పుడు అయితే గాని కుమార్ గడక్క కనబడతలేడు వాడికి ఈ టైంకి ఇంటికాడ ఎందుకుంటారా ఆటో పట్టుకొని కిరాయిలు కొట్టబోయిండు అయితే గాని నాకు ముచ్చడినవాడ నిజమేనా అక్క ఏంద్ర తమ్మి ఏం ముచ్చట వాడు 2 నెలలకెళ్ళి ఆటో ఫైనాన్స్ కట్టలేట ఏ కడుతుండ్రా గట్లెందుకు అంటున్నావు గట్లెందుకు అంటున్నావు అంటే ఏం చెప్పాలి చుక్కారెడ్డి అబద్ధం ఆడుతుండవు వీడు అబద్ధం ఆడుతున్నావు నువ్వు అబద్ధం ఆడుతున్నావు ఆయన ఫైనాన్స్ బావ ముఖం చూసి ఇయ్యలే నా ముఖం చూసి ఇచ్చిండు జరా అది గుర్తు పెట్టుకోరు వాడు పైసలన్నీ ఏం చేస్తాండే ఇంట్లో ఇస్తలేడా ఇద్దరు కలిసి పైసలు ఏం చేస్తుర్రే నాశనం చేస్తుర్రా మేమెందుకు నాశనం చేస్తాం రా తమ్మి ఈ బస్సులు ఫ్రీ అయినా సరే ఆటోలో గిరాయిలు అవుతున్నాయిరా తెలివందే ఉంది చెప్పు ఈ ర్యాప్ ఆటోలో గీపోటోలో అన్నవట్రి అవి ఇంట్లో కూర్చొనే బుక్ చేసుకోవట్రి ఇక ఆటోలు ఎక్కుతుర్రా రోడ్డు మీదకి వచ్చి ఇక ఇబ్బందిగా అమ్మంటే కాదా ఏందో ఏమో నీ సంగతి నాకైతే ఏం అర్థమైతే లేదు గట్లంటవేంద్ర తమ్మి వానికి అయ్యేవో భయం లేకున్నా నీ భయం మాగుందిరా మాగున్నది భయం చూస్తున్నా ఆయన రోజు ఫోన్ చేసి పైసలు కడతలేడు మీ అల్లుడు అంటుండు వాడు రాగానే ఇంటి మొక్కన రమ్మాను వానితోటి మాట్లాడేది ఉన్నది నేను పోతున్నా అరే రమ్మంటే కానీ చేయగడుకోపోరా ఇక్కడ అన్నం అన్నది తినిపోదు అన్నం లేదు ఏం లేదు గట్లంటవేంద్ర తమ్మి ఇంత చాయనది అయిపోదు కూసం చాయలు ఏం లేదు
నాకు బొచ్చోడు పని ఉంది బయట, నేను పోతున్నా. ఎందుకనో ఏమో వీడు ఎప్పుడు ఇట్లనే చేస్తాడు, కోపం మీద వస్తాడు. అమ్మా అమ్మా ఇంకెంతసేపే? జల్లి పోవాలంటావు, ఇంకెళ్ళవు. ఎంతసేపు రాడేదు దగ్గర రాయే, నేను పోవాలి అడ్డకాడికంటే. అమ్మా ఎంతసేపు ఏటక్క రా. అయ్యో ఎంత ఆరని కొడుతున్నావురా? మరి అడుగు గింతసేపా? మోడదోపోడా అంటే ఆగనే ఆగవు. నీకు తీసుకున్నాక నన్ను ఆగమైందా? ఏమన్నా మర్చిపోతాను, మళ్ళీ వస్తావా? ఏ నడివే, ఇంకా చదువుకుంటూ వస్తాంది. అబ్బా ఎంతగానో ఆగని కొడతావు, వచ్చేదాకా ఆగనన్నా ఆగవు. అరే నువ్వు ఐస్ పోరు అనే కాలేజ్ పోరు లెక్క తయారవుతాను. అరే నువ్వు ఉట్ట ముందుకు నేను కాలేజ్ పోరినే, నా వెనుక ఎంత మంది పడేటోళ్ళు నీకు తెలుసా? ఏదో గాసారం మంచి లేక మీ అయ్యని చేసుకున్నా గానీ, లేకపోతేనా ఏ చిరంజీవినో, ఏ వెంకటేశనో, ఏ కమలాసనో వేసుకుందు. అబ్బో సోకులు మంచిగానే ఉన్నాయి నీకు. అయ్యకు ఫోన్ చేయ నానే. చెయ్యి భయమా? ఆనికి ఎంత మంది ఉర్రో నీకు తెలుసారా? మీరిద్దరు భలే మోపాయిరా నాకు అంటానా. అరే నీకేం తెలుసురా మీ అయ్య గురించి? పెద్ద మన్మధుడు. నువ్వున్నావు ముడ్డి కింద 24 ఏళ్ళు వెళ్తున్నాయి. ఒక్కళ్ళనన్నా ఒక్క పోరుతోనన్నా మాట్లాడినవారా? ఏ పోరునన్నా యుక్త అయిపోయి కుక్కర్నట్టు కొడతావు. ఎవరు మాట్లాడతారా నీతోని? ఒక్కొక్కరు చూడుపో, నీ దోస్తు కాళ్ళు 2-3 మెయింటైన్ చేస్తుర్రు. నీ ఎప్పుడు అమ్మ ఏం కూరండినో, ఏం తిందాం, ఇదేనారా నీకు? ఎప్పుడు నాతో పట్టుకొని తిరుగుతావు? నీకు అయితే ఏం మాట్లాడాలో తెలియదురా. ఎప్పుడన్నా బయట కూర్చొని ఒక్కలతోనన్నా బుజ్జి ఏం చేస్తున్నవే, బేబీ తిన్నవా, నిన్ను కూడా బుద్ధి అవుతుంది చూడక ఎన్ని రోజులు అని ఒక్కరినన్నా అన్నవారా? నీ అవ్వ ఎప్పుడు నేర్చుకుంటావురా నువ్వు? ఇంకా ఇక సాతి పోయేది ఉన్నదా? నన్ను గిట్లే తెప్పి కొడతావా? సరేగా నొర్రగాని ఇంకా పద్మకి ఇంటికి పోదాంపా. ఏంది పద్మకింటికా? గాలింటికి నేనెందుకే? అరే పొద్దుగాల ఫోన్ చేసిందిరా, ఏదో సిటీ గురించి మాట్లాడే రమ్మన్నది. నేనొచ్చేం చేస్తా, నువ్వు మాట్లాడుకోపోవాలి ఇంటికి. ఆ చిట్టి నాకు అర్థం కాదని నువ్వు వచ్చినాక తోలుకొస్తా అని చెప్పినప్ప. మరి అడ్డకడుకోవాలి. ఏ పోదాం పారా వచ్చినాక. ఊకే ఇచ్చేవాళ్ళు. అరే నేను ఎప్పుడు మర్చిపోయినా గానీ పొద్దుగాల మామ ఇంటికి వచ్చిండ్రా. ఏంది మా ఇంటికి వచ్చిండా? ఎందుకే? అదేరా మనం ఆటో ఫైనాన్స్ కట్టలేదు కదా ఈ 2 నెలల సంది. ఇక ఆ ముచ్చట చెప్తానే వచ్చిండు. ఆ సుక్క మామనట మన మామకు ఫోన్ చేసిండట, మీ అల్లు 2 నెలల సంది కిస్తీ కడతలేడా అని. ఒకసారి ఇంటికి రమ్మన్నాడు, పోయి కాల్చిరా. అమ్మ తోడే ఇప్పుడు మా ఇంటికో అన్నాడే. ఆయన ఏమంటాడో ఏమో. నాకు మస్తు భయం అవుతుంది కాదు, నేను పోను. అరే గట్లంటే ఎట్లరా? ఏం భయం రా? మామనేనా మందా? ఆల్రెడీ నీ పొద్దుగాలు చెప్పిన మామకు అన్ని. జరా ఈ బస్సులు ఫ్రీ అయినా సంది ఆటోలో గిరాయికులు అయితలేవు, ఏమైతలేవు అని. ఇప్పుడు పోకపోతే ఏమనుకో, రేపు నువ్వు కూడా ఓ నిమ్మలంగా చెప్పు, మామ జర ఆటోలో గిరాయికి అయితలేదు, ఇప్పుడు కాకపోయినా ఇంకా వారమైనాక కడతా గానీ ఏమనుకోకని చెప్పిరా. సరేది ఆడికి ఏం తర్వాత ఆయన ఏమైనా మాట్లాడితే నాకు ఉట్టిగా కోపం వస్తుంది. మన ఆడ పెద్ద లొల్లి అవుతుంది, గదే నా భయం. అరే ఏం లొల్లిరా? పోకపోతేనే లొల్లి పెడతాడు. నువ్వు పోయినా పోయి శాంతం అవుతాడు, ఏం లొల్లి పెట్టాడు? పోయి 2 ముచ్చట్లు చెప్పేదానికి ఏంది? పా సరేది. హలో సుధాకర్, బాయ్ బాయ్. మీరు బాయేనా? ఏం లేదు, ఇక అప్పుడంటే మా బిడ్డ పేరు మీద ఫిక్స్డ్ డిపాజిట్ చేసింది ప్రతి నెల 5,000. నామిని భార్య పేరు మీద పెట్టిన. ఇక నీకు తెలుసు కదా, ఇక భార్య చచ్చిపోయింది. ఇది చచ్చిపోయినాక ఎన్ని ఇబ్బందులు అయినా నీకు తెలుసు కదా. అయితే ఏం లేదు, ఏమో చనిపోయినాక మళ్ళీ ఫిక్స్డ్ డిపాజిట్ పైసలు ఆమె పేరు మీద పెట్టకుండా నా బిడ్డ పేరు మీద పెడదామని ఫోన్ చేసిన. నేనా? నాకెందుకు, నేను అవసరం లేదు నామిని. నా బిడ్డ ఎప్పుడు నన్ను 1 రూపాయి అడగలే, ఆమెకి ఏ అవసరం ఉన్నా నేనే అన్ని తీసుకొని తెచ్చుటోని. ఇగో ఆమె పేరు మీద ఆమెకి చేసినాం అనుకో, ఎప్పుడు అవసరం ఉన్నా తీసుకుంటుంది. పరిస్థితులు అసలే చక్కగా లేవు. నేను వచ్చేతో వల్ల పోయేతో ఏమైనా అయింది అనుకో, ఆమెకు రేపు పైసలు ఎట్లా? అందుకే ఇక వాళ్ళని వీళ్ళని అడుగులు అంటే ఇబ్బంది ఎంత అయినా. ఆమెకి వెళ్ళాలంటే వెళ్ళి మళ్ళీ వీళ్ళ వెనక వాళ్ళ వెనక వీళ్ళని అడగా వాళ్ళని అడగా ఇబ్బంది అవుతుంది. ఆమె పేరు మీద వేసిన అనుకో, ఆమెనే తీసుకుంటే ఏమైనా అవసరం ఉంటే. గదే మాట్లాడదామని. మరి ఉన్నవా లేవా అని ఫోన్ చేసిన. ఉన్నావా? బ్యాంకులు ఉన్నావా? అవునా? సరే మరి నేను కూడా లంచ్ చేసుకుని వస్తాము. నువ్వు మరి ఉంటావు కదా? సరే రైట్. మరి
అగో కుమార్ వచ్చింది కదా. శ్రీదేవి బిడ్డ ఆటో వచ్చింది రా, నాడు తొందర రెడీ అయిపో. ఏమో నాకు ఇది రోజు డ్యూటీ అవుతుంది. అంతే మా అమ్మ చెప్తున్నది. శ్రీదేవి శ్రీదేవి చిని ఇది రెడీ అయిందా? మళ్ళీ ఎంత సేపు ఎత్తుంది దీని అయ్యి ఇక్కడ ఉన్నాడుగా. మా నమస్తేనే. నమస్తే మా. కుమార్ అంత బాగానా? అంత బాగా మా. ఎట్లా నడుతుంది ఆటో? డీజిల్ తోనే నడుతుంది. అది ఏం లేదు మా, మంచిగానే నడుతుంది. మరి అమ్మ ఫోన్ చేసి నాకు పొద్దున ఇన్నదాకా మొన్నదాకానో రాను మరి ఇలా సడన్ గా వచ్చినావు. మరి గిదతో దాన్ని విషయం మార్చుకున్నాయింది. ఏం చేయమంటావు మామ, పరిస్థితి అట్లున్నాయి. పైసలు అక్కర ఉంది మరి, రాక తప్పలే. అందుకే చెప్పినా ముందే పరిస్థితి గట్టున్నాయని నెలకు 5,000 ఇస్తారా అంటే నాకు వీలు కాదు, నేను ఇటు పోతా అటు పోతా అంటే పరిస్థితి బట్టి నడుచుకోవాలి. గదే మామ, ఇక అందుకే మళ్ళీ అత్త అని చెప్పిన. సరే మరి నా బిడ్డనైతే జాగ్రత్త తీసుకుపోయి జాగ్రత్త తీసుకునిరా. అవును కానీ డీజిల్ పైసలు నేలవా? ఉన్నాయి మామ. లేకపోతే అడుగు, ఏమైనా కావాలంటే నీకు జీతాలకు ఏం కడి చేసుకోను కానీ పైన చూసుకుంటా. నా బిడ్డ కంటే ఎక్కువనా? సరే మామ. సరే శ్రీదేవి ఆటో వచ్చిందా? నువ్వు వెళ్ళు, మరి నేను వెళ్తున్నా. సరే నాన్న, నువ్వు పోయిరా, నేను వెళ్తా. ఇగో కుమార్ వచ్చిండు, మరి లేట్ చేయకు, తొందరగా పో కాలేజ్కి. కుమారు జాగ్రత్త తీసుకుపో. నేను అవసరం ఉంటే ఫోన్ చేయి, నేను ఫోన్ పే చేస్తా. సరే మా. రైట్ మరి. మంచోడే. ఇదే ఇట్లా తయారైంది. శ్రీదేవి ఏమైంది ఇంకా అత్తలేవు? అబ్బో, ఈ పిసవిత్రుడు వచ్చేటి కదా, వీడు వచ్చిందంటే నాకు పెద్ద కబ్బ. బ్యాగ్ ఇడ పెట్టినా నేను, మళ్ళీ కొడతాడు. అగో ఏమా ఇంకా అత్తలేవు? బా అత్త నాగు. సింగారించుకున్న మా దగ్గర అంతా అద్దంలో చూసుకొని దిద్దులు పెట్టుకుంటా. నడు అక్కడ. అరే ఏమైంది? అత్తవరావా? ఎందుకు కుక్కరినట్టు కొడతాను? ఏంది కుక్కనా? కుక్క కాకపోతే మనిషి లెక్క ఉన్నావు నువ్వు. అసలు నీ ఆడపిల్ల లెక్క కొడితే తెలుసు మా బాధలన్నీ. నేను ఆడపిల్ల లెక్క ఊడితే ఎప్పుడో పెళ్లి చేసుకుంటా. నీ లెక్కనా? అంటే ఇప్పుడు నాకు పెళ్లి కాలేదని తెప్పి కొడతానువా? మరి పెళ్లి ఎందుకు చేసుకోలే? చేసుకుంటే అసలు నా ఏజ్ ఎంత అనుకుంటానో నువ్వు? ఉండయా 30 రాక? ఏంది 30? కూడా 30 కాదు 32 ఉన్నాయా? ఎక్కువ మాట్లాడినా అనుకో, నేను నీకు పైసలు ఇచ్చిన గుర్తు పెట్టుకో. పెద్ద వచ్చి 10 నిమిషాలు కాలే కానీ కొడతా అంటూ. పొంగ తొవ్వలమ్మా మా దగ్గర పోయి కలిసేద్దాం. అగో మళ్ళీ గిదేంది, నాకు కాలేజ్కి లేట్ అవుతలేదా? ఏంది కాలేజీకి లేటా? మూసుకొని చక్క. అంటే నీ కాలేజ్కి టైం పోనా? చక్క ఎక్కువ. అది వట్టికి కూడా చెప్పచ్చు, గట్ల నవ్వడం అవసరం లేదు. ఏంది ఇప్పుడు నీకు? ఏంది, నేను నీకు పైసలు ఇచ్చిన గుర్తు పెట్టుకో, అర్థమైందా? ఏమో నాట పెద్ద ఓవరాక్షన్ పెడతాను. ఎక్కుతానా? నేనేం ఎక్కకుండా పోతలే. పెద్ద పుణ్యానికి వచ్చినట్టు చెప్తాడు. ఏంది బిడ్డ, మన కావాలని మా అయ్య బొందనే పెడతాడు. నిన్న ఏమనుకుంటాను? నాకన్నా ముందు నేను పొంద పెట్టి పోతా. సరే గట్టి పట్టుకో. ఆటోలో పాటలు లేవా? పాటలు పెట్టి రాదు? నువ్వు ఇచ్చే పైసలకు పాటలు పెడతావు. ఏంది? ఏం లేదు కానీ నేను మాడనా మరి మంచిగా మాడతా. అమ్మో అద్దు, నీ పాటలు వినకంటే సపరేట్ ఉన్నది. అయ్యో గట్లా మాడుతుంది, నాకు పాటలు వచ్చి అంతే. సరే. ఆటో ఏందంత కంపు వాసన కొడతా అని? అది కంపు కాదు, నేను కొట్టుకున్న సెంటు. ఇంటికి తర్వాత ఆటోని మంచిగా కడగాలి. బాగున్నది పోరానికి. నీకు అది ఏమంటావా? పో ఫస్ట్. పోకపోతే ఆగినా. ఇదే మా మామూలు ఇల్లు. నువ్వు ఈయన కూర్చో, నేను మాట్లాడతా. నేను ఎందుకు కూర్చుంటా? నేను కూడా వస్తా. నువ్వెందుకో నేను అక్కడ మాట్లాడతా. ఎందుకు? నేను అత్తని ఇజ్జత అనబోతుందా? ఏంది ఇజ్జత? కుమారగానికి ఎంత ఇజ్జత ఉన్నదో తెలుసా? వాడు నచ్చి అడుగుతాడు, అరే నాకు కొంచెం ఇజ్జత్ తక్కువైంది రా, నీకు కొంచెం అప్పిరా అని చెప్పి. గంత ఇజ్జత్ ఉంది, అట్లా ఫుల్ మందికి ఇచ్చిన. ఇంకా నువ్వు నన్ను అంటావా? మంచిగానే పాపో.
అడుగురా అక్కడ ఆగుతావా? మరి అత్త అంటే అత్త అంటావు. ఏం చేస్తావు మామ? మల్లేశం గదే గదే మాట్లాడినా రాజేందర్ సార్ తోటి మాట్లాడినా కానీ ఆయనే కొంచెం కిరికిరి చేస్తా అంటే నీకు ఎట్లనే వేసి లోన్ ఇప్పించి ఆ ఇల్లు తీసుకున్నట్టు చేస్తుంది. సరే సరే ఇగో అంత పిసిపి చేయకు. నా ముందు ఉన్నట్టు మా మామ ముందు ఉంటే ఊరుకోడు. మంచిగా చెప్తానా? పిచ్చా నీకేమన్నా? నేను ఎందుకు అట్లా అయితే నాకేం అవసరం? పానాడు ఫస్ట్. ఇగో చెప్తానా? ఏడున్నాడు మా మామ. మరేంది మా నమస్తే. నమస్తే నమస్తే. మంచిగా ఉన్నావు మా? మంచిగా ఉన్నా కానీ ఆ బుజ్జి ఎవరురా? ఇయోనా రాజేంద్ర మామ లేడా? అలా బిడ్డ. అయితే రోజు పొద్దుగాల నేనే కాలేజీ కాడ దించుతా. నిన్న అన్నమాట కదా అమ్మతో, పొద్దుగాల వచ్చి కలుగుమని. ఇదే తోవ కదా అని కలిసిపోదామని వచ్చిన మామ. అట్లనా? ఏం చదువుతున్నావు బుజ్జి? ఇంటర్. సరే గాని మావంతో ఎక్కువ తిరగకు. ఆయనతో నేనెందుకు తిరుగుతా? నాకేం అవసరం? కాలేజ్ లో దించిండా మళ్ళీ ఇంటికాడ వడగొట్టిండా అన్నట్టే ఉంటది. సత్యజావని నాకేంది? గట్లనే ఉండు. అయితే గాని 2 నెలలకెళ్ళి ఆటో ఫైనాన్స్ కడతలేవాట. ఏం సంగతిరా? ఏం లేదు మా, గిరాకీ సరిగ్గా నడతలేదు. ఈ ఫ్రీ బస్సులు కూడా వచ్చినాయి కదా, ఆటో కూడా ఎవరు ఎక్కుతలేరు. రాపిడో కూడా చేయించుకోవాలి, అందుకే చూస్తానా. ఇక అడ్డకాడ కూడా లొల్లిలు అవుతానే మావా. ఆ ఈరేసం ఉన్నాడు చూసినావా? అలా సటకుండా తీసుకొచ్చిండు, ఆటో నడిపిస్తాడు. గిరాకీ లేకుండా అవుతుంది. ఇక గవ్వే లొల్లిలు నడుతానే. పైసలు ఈ మధ్య వెళ్తలేవు మావా, అందుకే 2 నెలలు కట్టలే. కడతా మావా ఇట్లానే చేసి. ఈ రేషమా? ఈ రేషం ఎవర్రా? మొన్న పిల్లలు లేచిపోయింది వాడేనా? వాడే మావా. మొన్ననే వాంతో లొల్లి పెట్టుకున్నా. ఆడు ఎంతకి ఇంట్లేడు. ఈ యూనియన్ కూడా కంప్లీట్ ఇచ్చిన. ఈ బోయ్ ఉన్నాడు కదా పెద్ద మనిషి, ఆయన కూడా చెప్పిన చూసుకుంటా అని చెప్పిండు. ఆ ఈ రేషన్ సంగతి నేను చూసుకుంటా గానీ పైసలు ఉన్నాయి అరా జబ్లా? ఉన్నాయి మావయ్య, ఉన్నాయి. ఉంటాయి. ఎందుకు ఉంటాయి? సిగ్గుండాలరా కొంచెం పైన. అవ్వ కొడుకులకు పైసలన్నీ ఏం చేస్తుర్రా? ఆటో నడిపిన పైసలు ఏం చేస్తున్నావురా? మంది మీద వాడు ఎన్ని రోజులు పడతారా? అడగడానికైనా సిగ్గుండాలా కొంచెమైనా? పైసలు సిగ్గుండాలరా కొంచెమైనా అవ్వ కొడుకులకు. పైసలు ఎక్కడున్నప్పుడే మావ కుట్టుకొస్తాడు మీకు. ఇంకా నిలబడుతున్నారా నడివి కంచి? చొక్కారెడ్డి దగ్గర నుంచి ఫోన్ రావద్దు నాకు. 2-3 రోజుల పైసలు కట్టే ప్రయత్నం చెయ్యి. సరే మావ, పోయేస్తా. సరే పో. మా మామ ఎప్పుడు గింతే ఏదోటి అంటాడు. ఓ శ్రీదేవి, గట్ల ఎందుకు వచ్చినావు? మా మామ మాట్లాడతాడు మధ్య వస్తాను, ఏమనుకుంటాడు చెప్పు? ఏమనుకుంటాడు? మరి నా ముందు నిన్నంటే నువ్వేమనుకుంటావు అనేది ఆయన కొంచెం అని ఉన్నదా? ఇగో ఆయన ఎప్పుడు గట్లనే తిడతాడు. నాకు పరుడు అలవాటు అయింది. నువ్వు కొత్త కాబట్టి నీకు ఎట్లా అనిపిస్తుంది? ఏంది పడుడు అలవాటు? అరే గట్ల ఎట్లా అంటే అసలు సిగ్గు లేకుండా మంది మీద ఎన్ని రోజులు బతుకుతారంటే ఏమన్నట్టు? సంత అక్క కొడుకువే కదా, అట్లా ఎట్లా అంటాడు? మామనే కదా, పైసలు ఇస్తే ఏమైతుంది ఆయనకు? ఇగో మా మామకి అంతే, మా మామని కాదు చుట్టాలందరికి అంతే. అయినా నీకు బుద్ధి ఉండాలి ఫస్ట్. మంచిగా ఆటో చేతుల్లోనే ఉన్నది కదా, ఆ మందు బంద్ చేసి అంబర్ బుక్కుడు బంద్ చేసి కష్టపడితే ఏమైతుంది? ఓయ్ నువ్వేది నాకు నీతో చెప్తాను? మా ఇంట్లో ఎన్ని పైసలు సంపాదించినా సరిపోవు. మా మామకి అట్లనే అడుగుతుంది. ఏమో నాకే చెప్తాంది. బండి ఎక్కువ కాలేజ్ కాడ దింపుతా. మాకు దింపుతూ గానీ మీ మామ అన్నట్టు నిజంగా నీ కాడ పైసలు ఉన్నాయా? ఉన్నాయి, ఎందుకు లేవు? అర్థమైతాంది, నువ్వు చెప్పే విధానంలోనే నీ కాడ పైసలు లేవని అర్థమైతాంది. ఏం చెప్తాను? ఆగు ఒక్క నిమిషం. ఇగో ఇది తీసుకో. ఎందుకు? మీ మామ నా ముందే సిగ్గు లేకుండా మంది మీద వాడు ఎన్ని రోజులు బతుకుతారు, పైసలన్నీ ఏం చేస్తాలో అనుకున్న మాటలు అంటే నాకే మంచిగా అనిపించలేదు. ఇంకెప్పుడు నీకు పైసలు అవసరం ఉన్నా నన్ను అడుగు, నేను ఇస్తా. మీ మామని అడగకుర్రి. తీసుకో. మా కాలేజ్కి టైం అవుతుంది. ఏమైంది? నడు. ఇగో ఈ పైసలు నేనీకి తిరిగి వచ్చేస్తుంది. ఈ కుమారగాడు ఎవరు బాగా ఉంచుకోడు, ఎవరి పైసలు వాళ్ళకి ఇస్తాడు. నేనీకి కూడా ఇచ్చేస్తా. నేను చెప్పినా నాకు తిరిగేయమని? నువ్వైతే ఫస్ట్ బాగా కాలేజ్ కాడికి. నువ్వు మంచిగా కష్టపడి పని చేసుకుంటా మంది మీద ఆధారపడకుండా ఉంటే అదే చాలు నాకు. పా పోతానా?
ఇగో శ్రీదేవి, ఏంది? థ్యాంక్ యూ. దేనికి? ఇక మొన్న ఫైనాన్స్ పైసలు లేవంటే ఇచ్చినావు కదా, ఇవాళ కూడా మా మామ తిట్టంగానే పైసలు లేవని అర్థం చేసుకొని నా జేబులో పైసలు పెట్టినావుగా, రెండింటికి థ్యాంక్ యూ. ఈ ఆటో కుమార్ గారు ఇంతవరకు ఎవరు థ్యాంక్ యూ చెప్పలే, ఇక మొదటిసారి నీకే చెప్తానా, అదృష్టవంతరాలు. సరే మంచిది కానీ నీకు కూడా సారీ. సారీయా? ఎందుకు? అంటే నువ్వు ఫస్ట్ టైం మా ఇంటికి వచ్చినప్పుడు బాగా ఉర్రిచ్చిన కదా లేట్ చేసుకుంటా. ఇప్పటి నుంచి అట్లేం చేయనులే, నువ్వు వచ్చే ముందే రెడీ అయి ఉంటా. శ్రీదేవి, డ్రెస్ మంచిగా ఉన్నది. అమ్మో, మా నాన్న వచ్చేవారికి తొందర ఊడవాలి, లేకపోతే మళ్ళీ నా చేతిలోకి వెళ్ళి చీపురు గుంజుకుంటాడు. అరే నాకు ఒకటి అర్థం కాదు, పని చెప్పండి, అసలు పని ఎట్లా నేర్చుకుంటా ఏందో ఏమో మా నాన్న. ఓ బాగానే పెద్దగా ఉంది ఇల్లు. వీడు రోజు ఆ పిల్లని ఎక్కించుకోతాడు, ఈడికే వస్తాడా ఏంది? ముందు ఆ పిల్ల ఇంట్లో బుజ్జినే ఉన్నారా? నమస్తే. నమస్తే, మీరెవరు? నేను రా కుమార్ వాళ్ళ అమ్మని. రోజు నిన్న కాలేజ్ కడ దించుతాడు కదా మా ఓడే. ఆ మీరా ఆంటీ, లోపల రండి. వద్దురా పర్వాలేదు. అయితే మా కొడుకు నువ్వు 10,000 ఇచ్చినవంట కదరా, ఆ, అవి ఇద్దామని వచ్చిన. అయ్యో పర్లేదు ఆంటీ, అయినా దానికి బదులుగా నన్ను కాలేజ్ దగ్గర రోజు దింపుతాండు కదా, మళ్ళీ డబ్బులు ఎందుకు ఇచ్చుడు? వద్దురా, ఏదో మనకి లేక నీ దగ్గర అడుక్కున్నాడు కావచ్చు, కానీ తీసుకో. సరే ఆంటీ, మరి రేపటి నుంచి కుమార్ నన్ను కాలేజ్ దగ్గర దింపడానికి రాడా? ఎందుకు రాడ్రా, వస్తాడు. సరే ఆంటీ, ఎంతసేపు ఇట్లా బయట నిల్చొని మాట్లాడతారు, లోపల రండి. వద్దురా పోతా నేను. అయ్యో పర్లేదు ఆంటీ రండి. వద్దురా. పర్లేదా ఆంటీ రండి. వద్దురా, మీ నాన్న ఏమన్నా అనుకోగల. అయ్యో మా నాన్నేం అనుకోడు ఆంటీ, ఫస్ట్ టైం మీరు మా ఇంటికి వచ్చిర్రు, ఏమన్నా ఆగిపోదు రండి. మీ ఇల్లు అయితే మస్తు పెద్దగా మంచిగా ఉందిరా, మా ఇల్లు అయితే ఇట్లుండదు, చిన్నగా ఉంటది. మేము ఎప్పుడు కట్టుకుంటామో ఏమో. అయ్యో దాంట్లో ఏముందా ఆంటీ, కడతారు, మీరు కూడా కడతారు. మీరు కూర్చోండి. టీ తాగుతారా కాఫీ తాగుతారా? టీ కాఫీ అంటే ఏంటి? అవి నాకు తెలియదురా, నేను ఇంకా ఛాయే తాగుతా, అవి తాగా. సరే ఆంటీ మీరు కూర్చోండి, నేను వెళ్ళి చాయ్ పెట్టుకొని వస్తా. అమ్మో నువ్వు పెట్టుకొస్తావా? వద్దు వద్దు. అగో ఏమైతుందా ఆంటీ నేను పెట్టుకొస్తే? అబ్బో వద్దు. అయ్యో ఆంటీ పర్లేదు, మీరు కూర్చోండి. అబ్బా వద్దురా, కావునైతే నేనే పెట్టుకొని తాగుతా, కానీ నువ్వు పెట్టుకో. మా ఇంటికి వచ్చి మీరు పెట్టుకొని తాగడం ఏందా ఆంటీ? నేను పెట్టుకొని తీసుకొస్తా, మీరు కూర్చోండి. వద్దురా. ఆంటీ నేను చెప్పేది వినండి, కూర్చోండి, మీరు కూర్చోండి. సరే. ఆంటీ ఇంకా నిల్చొని ఉన్నారా? కూర్చోకపోయారు? ఏ వద్దురా. తీసుకోండి. గిదేంద్ర గిల్ల పోసుకొచ్చిన కోప్లా షాయి గిలాస లేదా? అయ్యో ఆంటీ మా ఇంట్లో గ్లాసులు ఉండవు, తీసుకోండి, మేము కూడా ఇట్లానే తాగుతాం. అబ్బా ఇట్లా ఎట్లా తాగలరా? పర్లేదా ఆంటీ తాగండి. ఉన్నోళ్ళందరు ఇట్లనే తాగుతారట. అయ్యో ఆంటీ మేమేమంతా ఉన్నోళ్ళం కాదు, మీరు మరీ మరీ అన్నిసార్లు అనకండి. ఇక్కడ కూర్చొని తాగండి. వద్దురా, నిలబడి తాగుతా. సరే తాగండి. అబ్బా మంచిగా ఉందిరా, తీయగా మంచిగా పెట్టినావు కదా. నేను కూడా మా నాన్నకి అదే చెప్తా, అసలు నన్ను కిచెన్ లకే పోనీయడు. చాయ్ పెడతా నాన్న అంటే అద్దంటాడు, అన్నం కూర వండుతా అంటే అద్దంటాడు, అసలు నాకు పని ఏం చేయనియాడు ఆంటీ, ఏందో ఏమో. అవునారా? మీ నాన్నకు నువ్వు ఒక్క బిడ్డవు కదా, ఆయనకు అందుకే నువ్వంటే అంత ప్రేమ. అయినా మీ పిల్లలకు తల్లిదండ్రుల ప్రేమ అర్థం కాదురా. మా కుమార్ గాడు కూడా అంతేరా, నిన్ను మీ నాన్న ఎట్లా చూసుకుంటుండో మా కుమార్ గాడు కూడా నన్ను అట్లనే చూసుకుంటాడు. నల్లొస్తుందని నేను నీళ్ళు పడతా అని పోతా, కానీ నీళ్ళు మొయ్యనీయడు, వాడేమో వస్తాడు. ఎందుకు తిన కొడుకు ఇంత కష్టం అని అనుకుంటా.
వంట చేస్తాను పోతే కూడా వంట చేయనీయడు. అమ్మ నేను అన్నీ నీకు పోషిస్తా అంటాడు. నాకు కొడుకైన వాడే కూతురైన వాడేరా. నేను ఇంత పొద్దున్నాక ఏదైనా పని చేసింది అనుకో పండుకుంటేగా అమ్మ నీకు కాళ్ళు నొస్తున్నాయి కదా, నీ కాళ్ళు ఒత్తుతాను ఒడిలా కాలు పెట్టుకొని ఒత్తుతారా. ఎంతైనా నా కొడుకు బంగారం రా. కానీ అప్పుడప్పుడే కొంచెం కోపానికి వస్తాడు, కానీ ఆ కోపంలో కూడా ప్రేమనే కనిపిస్తుంది. అవునా అండి, నన్ను కూడా అప్పుడప్పుడు తిడతాడు కానీ పాపం మంచోడు, మంచిగా తీసుకెళ్ళి మంచిగా తీసుకొస్తాడు. సరేరా పైసలు తీసుకో. సరే ఆంటీ, నేను ఇప్పుడు డబ్బులు తీసుకుంటా, రేపటి నుంచి కుమార్ని పంపకండి. ఏందిరా అంత మాట అన్నావు? మరి లేకపోతే ఏందంటే ఉంచుకోండి అని చెప్తున్నా కదా. అబ్బా అట్లా అనకురా. ఇది ఎప్పుడు నీ మీద భయంతోనే వాడు నిన్ను తోలుకొస్తుండు తోలుకపోతుండు. ఒక నౌకర్లు ఎక్కువ ఉన్నది. ఇప్పుడు నువ్వు వద్దన్నావు అనుకో, ఇక సోపతిగాళ్ళతో నంబర్ బుక్కుంటా తిరుక్కుంటా తాగుకుంటుంటాడు. ఉన్నోడు ఖరాబ్ అవుతాడు. అందుకే ఆంటీ డబ్బులు మీ దగ్గరనే పెట్టుకోండి, మీ కొడుకునేం నేను పుణ్యానికి పని చేయించుకోండి. అవునరా, ఎంతైనా మీరు గొప్పోళ్ళు. మీ డాడీ కూడా బ్యాంకులా పైసలు లెక్క పెడతాడటగా, మస్తు పైసలు కనబడతాయి కావచ్చు కదా. అయ్యో ఆంటీ, అది పైసలు లెక్క పెట్టుడు కాదు, బ్యాంక్ లో క్యాషియర్ మా నాన్న. గదే గదే నాకు అంత రాదు. పర్లేదు. సరేరా కోపు గడుకొస్తా. వద్దు వద్దు, నేను తీసుకెళ్తా. ఇయ్యండి. అమ్మో నువ్వా? వద్దు నేనే కడుగుతా. అయ్యో ఆంటీ వద్దు, నేను తాగింది నువ్వు కడగొద్దు. సరేరా మరి నేను పోయేస్తా. అయిపోయిందా కడిగిరా? ఇప్పుడు తృప్తిగా ఉందా మీకు? తృప్తిగా ఉందిరా నిమ్మలంగా. సరేనా? సరే ఆంటీ, రేపు కుమార్ని కొంచెం తొందర రమ్మంటారా? సరేరా చెప్తా. అంటే నేనే చెప్పేదాన్ని, కానీ నా దగ్గర ఫోన్ నంబర్ లేదు అందుకని. అయ్యో నీ దగ్గర వన్ నెంబరే లేదా? నేను చెప్తా, వన్ నెంబర్ నాకు తెలుసు. ఓకే చెప్పండి. చెప్పన్నా? చెప్పండి. 9 9 1 1 4 4 2 7 7 6. సరే అండి. సరేరా నేను పోయేస్తా, ఫోన్ చేయి మాట్లాడు. సరే ఆంటీ. సరేరా. చాయ్ అయితే ఎంత చిక్కగా పెట్టింది, పాల ప్యాకెట్ మొత్తం నాకే పెట్టొచ్చు. ఇంకేం ముట్టింది? అరే కుమారు, కుమార్ గాడిది ఏం ఆలోచిస్తున్నావు అంతగానము? అన్నమేసి ఎంతసేపు అయితే తినవు? ఏలు పెట్టి తిప్పుతున్నావు. తింటే గాని నేను అనుకున్నట్టు శ్రీదేవి చెడ్డదేం కాదు, మంచిదే పిల్ల. ఏంద్రా నువ్వు మాట్లాడేది? మొన్నటిదాకా కుక్క బూతులు తిట్టినావు ఆ పిల్లని, ఇప్పుడేమో నేను అనుకున్నది చెడ్డది కాదు మంచిది అంటున్నావు. అరే ఏమన్నా మా దీంట్లో పెట్టినాగా నీకు? చీనియావా గాపోరు నాకు మంది ఎందుకు పెడుతుంది? నేనేం మాట్లాడతాను, నువ్వేం మాట్లాడతాను? మరి లేకపోతే ఏంద్రా? ఏం చేసింది చెప్పా పొల్లా? ఏం చేసిందా? కిస్తీ పైసలు కడతలేమా అని సుక్కన్న బండి గుందుకోతా అన్నాడు. అప్పుడు ఆ పిల్లనే కానీ 10,000 కట్టి నా ఇజ్జత్ కాపాడింది. మన మామ ఉన్నాడు, పైసలు ఇస్తాడు ఎత్తెత్తాడు. అరే ఆ 10,000కు బదులు నువ్వు ఆటోనే నడపబడుతుంది, ఇక మనకు మిగిలేదేముంది రాడా? సరేనే ఈ పక్కన పెట్టు. మొన్న మామ ఇంటికి వచ్చి నన్ను కలువన్నాడేమో, నేను ఆ పోరు పట్టుకుని పోయింది. ఆడికి అయిన తర్వాత ఎటు పడతాడే తిడతాడు. పైసలు ఏం చెప్తారు, తింటారా తాగుతారా మంది మీద పడి బతుకుతారా అన్నవాళ్ళే. ఆ పిల్లకి మంచిగా అనిపించలేదట. ఆయనతో 1000 రూపాయలు తీసి నా జేబులో పెట్టిందే. ఇంకేమన్నా తెలుసా? నువ్వు ఎవరితో ఇట్లా తిట్టు పడకు, నీకేమన్నా పైసలు అక్కరైతే నన్ను అడుగు నేను ఇస్తా అని చెప్పింది. ఇక నువ్వు మంది తిడతా అంటే ఇంకా 4 ఎక్కువ తిట్టువని వాళ్ళనే ఎగెత్తావు. కానీ ఆ పిల్ల ఇంకోసారి నువ్వు ఇట్లా తిట్టు పడకు, నీకేమన్నా అక్కరైతే నన్ను అడుగు నీ పైసలు ఇస్తా అని చెప్పింది. 1000 రూపాయలు తీసి నా జేబులో పెట్టింది. ఎంత మంచిదా ఆ పిల్ల. అరే 1000 రూపాయలు పెట్టిందారా నీ జోబులా? అవునే. 1000 రూపాయలు? అవునే. మరి మా అందన్నది లేవేందిరా? నేనేం మాట్లాడతాను, నువ్వేం మాట్లాడతాను? నేను మంచితనం గురించి మాట్లాడితే నువ్వు మందాన్ని మాట్లాడబట్టి నువ్వు అమ్మవు కాదే. ఏ ఫీలింగ్స్ లేని బొమ్మవి, నీకు చెప్పి వేస్ట్ పో. అరే గట్ల కాదురా, ఎన్ని ఇచ్చినా మళ్ళీ తిరిగి ఇచ్చుడే కదా, అందుకే అన్నా. అయితే గద్ద వాళ్ళని ఇస్తారా? ఆ పిల్లి ఇచ్చింది, అదేదో చెప్తా అంటే నువ్వు ఇట్లా మాట్లాడబట్టి. సరేగా తిను. నువ్వు కూడా తిను, ఇంకేం వేసుకో. నేను తినా. ఎందుకు? ఏమొద్దు, ఇప్పుడు నన్ను తిట్టినావుగా, నేను అన్నమే తినా. అలిగేది మళ్ళా. సరే నేను తినిపిస్తా. ఏమొద్దు తినే అబ్బా ప్లీజ్, దండం పెడతా. కూర ఒత్తు కలిపితేనే తింటా. అర్థమైతే
చాలా ఇంత ఒత్తుగా చాలా ఆగి ఎర్ర కనబడతా తిన అరే అరే నాకు నువ్వు తిన పెట్టకపోతే ఎవరు తిన పెడతారా? మరి నాకు నువ్వు తినబెట్టవా మరి నేను నీ మీద అలగపోతే ఎవరి మీద అలుగుతా? నాకున్నవే ఒప్పుకొని కొడుకు బంగారం. ఇక్కడ తెచ్చినవి టమాటాలు మంచిగా పుల్ల ఉన్నాయి. అరే టమాటాలు తక్కువ ధర అయినాయిరా, 2 కిలోలు తీసుకున్నా. అవునా 2 రోజులు అదే కూర. ఇంటి కట్టలేవా నువ్వు అబ్బా పిన్ని ఎన్నిసార్లు చెప్తావు? ఎందుకు కొరిస్తాను అంతగానం? అర్థమైంది నాకు. ఇగో నాన్నకి తను మాట్లాడు. హలో సువర్ణ, సరేరా, సరే సరే చూద్దాం. సరే కానీ ఒక రోజైతే వీలు చూసుకొని రారి, తమ్ముడు నువ్వు రారి ఇంటికి. సరే మరి ఉంటానా. ఏంటిది బిడ్డ 8 గంట అనుకోమని కప్తాను. అరే ఏం నాన్న, మరి నేను చదివేదే ఇంటర్, ఇంకా ఇంటర్ కూడా కంప్లీట్ కాలే, ఇప్పుడే పెళ్ళి ఎప్పుడు చేసుకుంటా అనుకుంటూ రిత్తాంది. ఏమనాలి ఆమె? వాళ్ళు అంతే బిడ్డ, ఆడపిల్ల ఎదిగిందా పెళ్లి చేసి పంపించాలి అంతే. వాళ్ళ ఆలోచన అక్కడికే అయిపోయింది బిడ్డ. వాళ్ళ ఆలోచన అక్కడికే ఆగిపోయింది నాన్న, నాకు కూడా తెలుసు. కానీ చుట్టాలందరూ నీకు చెప్పి చెప్పి నువ్వు కూడా నాకు ఎక్కడ పెళ్లి చేయాలనుకుంటావో అని నా భయం నాన్న. ఛీ, గాళ్ళ మాటలు నేను ఎందుకు పట్టించుకుంటా బిడ్డ? ఈ చెవితోటి ఇంట ఈ చెవితోటి వదిలిపెడతా. నాకు నువ్వు డాక్టర్ కావాలని కోరిక బిడ్డ. నువ్వు డాక్టర్ అయి ఈ ఊర్లో దవాఖాన పెట్టిన తర్వాత మంచిగా సెటిల్ అయిన తర్వాతనే నువ్వు ఎప్పుడు పెళ్లి చేసుకున్నానికి అప్పుడే పెళ్లి చేస్తా బిడ్డ. అంతవరకు నేను అసలు ఆలోచనే ఇయ్యా, పెళ్లి ముచ్చనేది ఇయ్యా. థ్యాంక్స్ నాన్న. సరే బిడ్డ, చెప్పుడు మర్చిపోయినా, ఇలా కాలేజ్ నుంచి తొందరరా బిడ్డ. ఎందుకు నాన్న? బ్యాంకు పోయే పని ఉందిరా నాన్న. దేనికి? అదేరా బిడ్డ, అమ్మున్నప్పుడు నీ పేరు మీద ఫిక్స్డ్ డిపాజిట్ చేసినాం కదరా. నామిని పేరు అప్పుడు అమ్మది ఉండే, ఇప్పుడు అమ్మ లేదా. ఆ నామిని పేరు మీద కూడా నీ పేరు మీద మార్పిచ్చేద్దామని బ్యాంకుకి వెళ్ళుడురా. నా పేరు మీద ఎందుకు నాన్న? అమ్మ చనిపోయింది, ఇప్పుడు నాకు అమ్మైనా నాన్నైనా అన్ని నువ్వే. అన్ని పైసల మీద నాకు హక్కు అంటే నాకే మంచిగా అనిపించలేదు నాన్న. వద్దు, నీ పేరు మీదే చేయించుకో. అదేరా బిడ్డ, అప్పుడేమో అమ్మ పేరు మీద ఉన్నప్పుడు నామినిగా చేసినాం. ఇప్పుడు అమ్మ జరిగిపోయిన తర్వాత మార్పియడానికి ఎన్ని ఇబ్బందులు అవుతానో నాకు తెలుసు. రేపు నా పేరు మీద మార్చుకున్నా అనుకో, రేపు నాకేమైనా అయింది అనుకో, నువ్వు ఒక్కని ఎక్కడైనా తిరుగుతావురా. అందుకే నీ పేరు మీద మార్పిద్దామని తిరుగుడురా. నాన్న ఏం మాట్లాడతానో అసలు? ఇంకొకసారి వట్టికి కూడా ఇట్లా మాట్లాడక చెప్తానా? అరే నాకేం కాదురా, కానీ పరిస్థితులను ఎప్పటికీ ఒకటే తీరుంటాయారా. అందుకే నీ పేరు మీద మార్పిస్తా. అట్లని కాదు నాన్న, నాకు 10 అవసరమైనా 100 అవసరమైనా 1,00,000 అవసరమైనా కూడా నేను నిన్నే అడుగుతా కదా, అందుకనే. ఇగో ఇదంతా కాదు బిడ్డ, ఎప్పుడు ఏం చేయాలో మాకు తెలియదారా. నువ్వు కాలేజ్ నుంచి తొందరరా, అవసరమైతే కాలేజీకి ఫోన్ చేసి ప్రిన్సిపల్ సార్ ఫోన్ చేసి నేను పర్మిషన్ తీసుకుంటా. ఇవాళ బ్యాంకుకి పోయి పని చేయించుకోవాలంతే. సరే మరి కుమార్ అత్తాండా? అత్తండు. సరే సరే, మంచిగా తీసుకుపోతాడా బిడ్డ? మంచిగానే తీసుకోతాడు కానీ కొంచెం తిక్కల మనిషి. సరే సరే, ఇక మనిషికి అంతే. మరి నేను పోతాను బిడ్డ, కొంచెం మధ్యాహ్నం అయితే తొందరరా. సరే. ఈ అటో టకటక దూడిచి శ్రీదేవుల ఇంటికి మోదగాలి పోతా. టైం కన్నా ముందు పోయినా అనుకో, ఆమె కూడా సంబరపడుతుంది. ఇక నాకు కూడా కొంచెం ముచ్చట పెట్టచ్చు మంచిగా. ఇడోడు కుమార్ గాడేనా? హే కాదు, వాడికి ఇంత పొద్దుగాలు ఎందుకు లేస్తాడు? కుమార్ గాడే వీడేందుకు ఇంత పొద్దుగా లేచిండో? ఇంకా నేను వాకిలా నూడలే, 10 అయినా పంది అన్నట్టు అంటాడుగా వీడు. వీనికేమో అయినట్టుంది. అరే కుమార్ పారే దావకల పోదప్పా. నా మనసుకేమైంది, నీ మాయలో పడింది నిజమా కళ. అరే కుమార్ ఏమైందిరా గిట్ల చేస్తున్నావు? ఈ కొత్త అలవాటు ఏందిరా? కొత్త అలవాటు ఏంది? మరి ఎన్నోళ్ళేందేమో పొద్దుగా లేచి ఆటో తుడుస్తున్నావేందిరా? ఆటో మీద ఇట్లా పెడతావు అయ్యింది. అవు గట్లా మాట్లాడుతావు. అడే పెట్టా దానే మనకు పైసలు ఎట్లా వస్తాయి? ఆడ వేదనే పైసలు వస్తాయి, మన కిస్తులు కట్టుకోవద్దా? ఇంట్లోకి పైసలు ఎట్లా వెళ్తాయి? మన బతుకు తెరవే ఇదే కాదు. మన బతుకుదేరు గురించి ఇప్పుడు యాదికొచ్చిందా బిడ్డ నీకు? మన కిస్తులు కట్టేది ఉందని ఇప్పుడు యాదికొచ్చిందా బిడ్డ నీకు? మనకు పైసలు అవసరం అని ఇప్పుడు యాదికొచ్చిందారా నీకు? అరే నీకేమో అయినట్టుందిరా, నాకు భయం అవుతుంది. నేను దావులేసిపోతా, పశువు తిప్పిస్తా. ఏ ఆగే, ఎప్పుడు అట్లా ఉన్నాడని ఊక అట్లా ఉంటాడా? నువ్వే అనుకుంటావు కావచ్చు నా కొడుకు ఎందుకు అక్కడ రాకుండా ఉండాలని. జరుగులే పోవాలి. అరే ఏడికిరా పోయేది? అగో శ్రీదేవుని కాలేజ్ కాడ దింపదానే. అరే ఆమెను దింపేది ఎన్ని గంటలకు రా? 9:30కు. ఈ 7:30 పోయి ఏం చేస్తావురా? అది అంటే
మనం మాట మీద ఉండాలి. అలా అర్ధగంట ముందు రమ్మంటారు, మనం 2 గంటల ముందే పోవాలి. మనం మాట రాకుండా చూసుకోవాలి. ఆటో కుమార్ అంటే ఏంటిది, మాట రాకుండా చూసుకోవాలి. గందిగా టక్కన పోతా అంటానా. మరి 2 గంటల ముందంటే మనకు పని పాట లేదనుకుంటారు కావచ్చు బిడ్డ. వాళ్ళు ఎవరో ఏమో అనుకుంటారు అని మన పని మనం పెట్టుకుంటాం. మన పని మనం చేసుకోవాలి. అందరం అయితే పాడ పాడుకుంటా పోతా కానీ జరుగు, లేట్ అవుతుంది. మరి ఏంద్రేమో నూక పడుతుంది. అయ్యో నేను పార్టీలు వచ్చే వరకు రోజులు కాబట్టి ఆట పెట్టు, సరేనా? సరే కానీ మెల్లగా పో. సరే సరే. ఈడేంది రొయ్యలు టమాటాలు వండమంటాడు. ఆ రోజు అంటుతేనేమో ఏమన్నాడు, ఆ కూర అదే తిన్నది, నువ్వు అదే వండినవా అని కసిరించుకున్నాడు. ఇవాళనేమో రొయ్యలు టమాటాలు వండు అంటుండు. వీనికేమో అయినట్టుంది, దాగులో తీసుకొని సిట్టి రాపియాలి. హలో సౌజన్య, ఇవాళ బాట్ని రికార్డ్ సబ్మిట్ చేయాలట కదనే. అబ్బా నేను రాయలేదే, సార్ ఏమంటాడో. నువ్వు రాసినావా? అమ్మతోడే ఎప్పుడు రాసినవే? నిన్న నైట్ నిద్రతో పండుకుంటా అంటే కదా, ఇంకెప్పుడు రాసినావు? ఛీ, మీరందరికి ఇంతేనే. నా ముందేమో చదవనట్టు చేస్తారు, తర్వాత మంచిగా రాసుకొని పట్టుకొస్తారు. ఉండిగా ఏం చెప్తాను, రెడీ అయిందా? ఫోన్ మాట్లాడదాను కదా, ఏం గతి ఆగుదాం. కుమార్, ఏమైంది ఇంత తొందర వచ్చినావు? తొందర వచ్చిందా? ఏదో లేట్ అయింది కావచ్చు అనుకున్నా. లేట్ ఎక్కడ అయింది? నా కాలేజ్ ఏమో 9:30కి, ఇప్పుడు 8 అవుతుంది. ఇప్పుడే వచ్చినావు. 8 అవుతుందా? అరే మా ఇంటికాడ గడియారం పని చేస్తలేదు కావచ్చు, నాకు 9 చూపెట్టింది, అందుకే టక్కన వచ్చిన లేట్ అయితే కావచ్చు అని. సర్లే, మరి నేను రెడీ కావడానికి 2 గంటలు టైం పడుతుంది, వెయిట్ చేస్తావా? 2 గంటలా? సరేది, ఫోన్ ఉందిగా, రీల్ చూసుకుంటూ కూర్చుంటా. అవునా? నేను ఇంకా మొహం కూడా కడుక్కోలే, అర్ధగంట కడుగుతా. కడగలనా? కడుగు. చాయ్ కూడా తాగలనా? అరే తాగు. స్నానంకి వేడి నీళ్ళు కూడా ఇంకా పెట్టుకోవాలనా? పెట్టుకో. అన్నం తినాలనా? తిను. 2 సార్లు వేసుకుంటా. 2 సార్లు కాదు, 3 సార్లు వేసుకొని తిను. అబ్బా, ఓపికే లేని మనిషికి బాగానే ఓపిక వచ్చింది. ఈ మార్పుకు కారణం ఏందో? అవును నిజమే, నువ్వు అన్నట్టు నాకు ఓపిక ఉండదు. కానీ మనకు పరిచయమైన వ్యక్తుల నుంచి ఏదో ఒకటి నేర్చుకోవాలంటారు కదా, నీ దగ్గర నుంచి ఓపిక ఉండవు నేర్చుకున్నా, అందుకే గిట్లున్నా. అబ్బా, నా దగ్గర ఓపిక ఎప్పుడు చూసినావయ్యా నువ్వు? ఇక రోజు నువ్వు రెడీ కావడానికి, తినడానికి, చాయ్ తాగడానికి, మోహం కడగడానికి, కాలేజీ పోయేటప్పుడు కూడా బాగా లేడీ చేస్తున్నావు కదా, ఇక చూసి నేను ఓపికతో నేర్చుకున్నా. అంటే ఇప్పుడు నేను తొందరగా అత్తలేనని నన్నేం అనలేక నువ్వే ఓపికతో నుండి నేర్చుకున్నావా? అవును నిజమే, నిన్నేమనలేకనే నేనే ఓపికతో నేర్చుకున్నా. నన్నెందుకేమను? ఎప్పుడు తిడతావు కదా పొట్టు ఇష్టం వచ్చినట్టు, ఇప్పుడు కూడా తిట్టు. ఇప్పుడు నేను ఏమన్నా గానీ నువ్వైతే తొందర రెడీ కాపో. అగో, మళ్ళా తొందర రెడీ కాపో అంటాను. తొందరగా నీకు ఇష్టం ఉన్నంత సేపు రెడీ కాపో. సరే అను, ఏదో ఒకటి అను. అరే నేనేమన్నా, నువ్వు అను కదా, ఎందుకంటే లేవు. నేను అన్నా అని చెప్పినా కదా, నువ్వు పో, నువ్వు మెల్ల రెడీ అయ్యి రాపో అని చెప్పి ఇక్కడ కూర్చుంటా. సరే. ఖచ్చితంగా కనబడదు రావడానికి, అది చూసుకున్నాం. పోదాం. అగో రెడీ అవుతాన్నావు కదా, మళ్ళీ బ్యాగ్ పట్టుకుని వస్తాను అంటే గింత మంచిగా తయారై ఉన్నా నేను, కనీసం నీకు స్నానం చేసినట్టు కూడా కనబడతలేనా? చెప్పు. అయ్యో ఎందుకు కనబడతలేవు? మంచిగా రెడీ అయినట్టే కనబడు. నేను అచ్చుడితోనే అడుగుదాం అనుకున్నా గానీ మళ్ళీ నువ్వేమన్నా అనుకుంటావని అడగలే. అర్థమైంది. అంటే నేను ఎంత దానం చేసినా తానం చేయనట్టే కనబడతా అంటావు, అంతే కదా? ఏ చిచి, నేను గట్లెందుకు అనుకుంటా? అసలు అనుకోలే నేను. సరే గట్టిగా అన్నా గానీ పోదాం, లేట్ అవుతుంది. అసలే నాకు ఎలా రికార్డ్ సబ్మిట్ చేసేది ఉన్నది, సార్ లేట్ అయితే తిడతాడు. సరే. అవును కానీ కుమార్, రోజు ఆటోలో పోడు బోర్ కొడుతుంది. బైక్ తీసుకురా కదా, రేపటి నుంచి బైక్ లో పోదాం. బైకా? ఎందుకు బైక్ లేదా నీ దగ్గర? ఉంది బైక్ నా దగ్గర ఎందుకు లేదు, ఉన్నది.
తీసుకొస్తా రేపు కొంచెం తీసుకొస్తా ఎక్కువ అన్నాను కదా మీ దోస్తులు వస్తారా ఇలా మా దోస్తుల గురించి నీకెందుకు? అడి అడి దా ఎక్కువ అయితే ఇయ్యాల ఇంత తొందరనే తిన్నావు మరి కింద తొందరనే రెడీ అయినా రోజు నేను ఇబ్బంది పెడతాను కదా అందుకే. నాకోసమేనా అవును, ఏం కూర అనుకున్నాయి మళ్ళీ రొయ్యాలి. మళ్ళీ నా దొంగ నా కొడుకు నేను సోకులు చల్లగుండా పూటకు ఒక డ్రెస్ ఇస్తాడు. రేపని సాగరాదు వాంతోనే విండిపిస్తాను బట్టలన్నీ. అగో వీడికి ఇంత జల్లు వచ్చింది. అమ్మా అమ్మా ఏమైంది ఈడు సీదా ఇంటికే వచ్చిండు? ఆ పిల్లని నిడిచిపెట్టి అడ్డ మీద పోలేదా ఏంది? అరే ఏమైందిరా సక్క ఇంటికే వచ్చినావు అడ్డ మీద పోలే? పోతా గాని నిన్న ఒకటి అడిగితే చెప్తావానే ఏమనరా నిన్నెందుకు కన్నానా? అది కాదే మరి ఇంకేదిరా? ఏం లేదే ఇలా పొద్దుగాల శ్రీదేవిని కాలేజీ కాడ దింపుదాను వేనా ఆ దింపుదాను వేనాక రోజు ఆటోలేనా బైక్ తీసుకురాలేవు నాకు బైక్ మీద పోవాలనిపిస్తానా అన్నదే ఎందుకన్నది అంటావు? ఎందుకన్నదిరా ఆటో గిట్లా మంచి లేదా ఏంది వెనక ఎత్తేస్తాందా? అరే నీకు 5,000 ఇత్తిగారు ఆటో చేపిమ్మని పైసలన్నీ ఏం చేసినారా సాయినవా? నీ గాడిది చేపిస్తేమో నీ అవ నువ్వు ఇచ్చిన 5,000 చాలతలేవా అని మళ్ళీ నా జేబులోకి వెళ్ళి ఇంకా 3,000 పెట్టుకొని బంగారం వాళ్ళు చేపించిన బండిని సీట్ చూడుకో మెత్త ఉంటది. ఓ మెత్త ఉంటే ఎందుకన్నది మరి? అదే నాకు అర్థం అయితలేదే అయితే రోజు ఆటోలోనే పోతాను కదా నాకు మంచిగా అనిపిస్తలేదు బండి మీద తీసుకో నన్ను అడిగింది నన్నేదేమంటాది బండి. నువ్వు గంతగానం ఏం ఊహించుకోకరా ఏం లేదు పాపం వయసు పొల్ల కాదురా అందరు బండిల మీద వచ్చే వరకు ఆ పొల్ల గిట్లా తిరగబుద్ధి అవుతుందో ఏమో ఎక్కించుకోపోలేవు. నా దగ్గర ఉంది బండి. అరే నీ దగ్గర లేకపోతేరా ఉన్నాడుగా తిరుమల గాడు వాడు ఎరగవదాం రా అనగానే ఉత్సవుగా డబ్బా పట్టుకొని అడేనాడన్న నీళ్ళన్న తెచ్చుకున్నారా ఎప్పుడు వాడు రాగానే చెప్పు పట్టుకొని పోతావు. ఒక్క డబ్బాలో తీసుకో ఇద్దరు కడుక్కుంటారు గాయత బండి ఆడవారు అడుగుతుంది తీసినప్పుడు అని తిడతావు ఓకే అడుగుపో అట్లనే రాంగ రొయ్యలు పట్టుకరా. నువ్వు ఇంకా కూర లేదా అనే ఏడంటేంట్రా 2 రోజులు నిన్న ఒక్క రోజు బట్టలు విండకపోతే 4 డ్రెస్సులు జమ అయినాయి. ఎన్ని డ్రెస్సులు ఇస్తావురా ఎవడు విండాలే? నువ్వు అదురు చాలు కానీ పిండు మా తీసుకొస్తా రాంగా. నేను ఇప్పుడే చెప్తున్నా నువ్వు ఎంత జల్లి లగ్గం చేసుకుంటా అంత మంచిది. ఈ బట్టలు విండు నాతో కాదు నువ్వు లగ్గం ఇట్లా చేసుకోలేదు అనుకో బిడ్డ నీ బట్టలన్నీ నువ్వే విండుకోవాలి. ఇప్పుడు దానికి దీనికి లింక్ ఎందుకు పెడతావు నువ్వు? అరే మరి రోజు 4 డ్రెస్సులు ఇస్తే ఎవడు విండాలరా? నువ్వు ఉన్నావుగా నువ్వు ఎందుకున్నావు మరి ఇంటికాడ? నీకు వండి పెడతానికే ఉన్నా నీ బట్టలన్నీ విండా ఊకే నాడు పోతే పో. నా పిల్ల వచ్చాక విండు తర్వాత నేను విన్నా వద్దాను అంతగా. అదే చెప్తున్నా జల్లి చేసుకోమని బిడ్డ. నువ్వు బట్టలు వింటా నువ్వు ఉర్రకేడా బట్టలు విండు చక్క నేను కూర పట్టుకత్తా. నల్లి కుట్లోడా ఇప్పేదాన్ని ఇప్పింది కాక ఇంకా పట్టుకరా అది ఇదంట. రేషం అయితే తక్కువ లేదు అయ్యకు వీనికి మళ్ళేం మరలేదు చూస్తున్నావురా నాడు పోతానా. అక్క అగో తమ్మి చెప్పకుండా వచ్చినవేంద్రా ఫోన్ అనే చేయొద్దా? ఏం లేదు కానీ ఇతడు ఒక ముచ్చట మాట్లాడాలి. ఏంద్రా తమ్మి? కుమార్ గాడు ఏంది గప్పులను ఎక్కించుకొని తిరుగుతాడు. ఏ పొల్లరా? అదే నా బ్యాంక్ లో పనిచేయడా రాజేందర్ సార్ ఆయన బిడ్డను ఎక్కించుకొని తిరుగుతాడు. ఆహా గా పొల్ల నారా తమ్మి ఆ పొల్ల పేరు సిరిదేవిరా. అయితే 2 నెలల సంది పరిస్థితి అటు ఇటే ఉండే మాది. నువ్వు కూడా చూస్తేగారా తమ్మి ఇంటికి వచ్చి లొల్లి పెడితివి అక్క ఆటో కిరాయికి ఇస్తి కట్టపోతిరని. అయితే ఓ రోజు వీడు ఆటో నడపంగా చుక్కానట కలిసి రోడ్డు మీద ఉర్రంగా పొల్ల చూసిందిరా. చూసి ఏమైందని అడిగితే వీడికి ఇట్లా గిట్ల సంగతి అని చెప్పిండట. ఇక చెప్తే సరే నేను ఇస్తాను 10,000 ఇచ్చిందిరా వానికి. ఇప్పుడు అది కట్టుడు ఏడో కుదురుతుందిరా కిరాయికి లేకపోయా. ఇక అందుకనే జర ఆమె ఆటో నడుపురా 2 నెలలు అంటే సరే అమ్మ అని పోతుండు. ఏం లేదే మొన్న మీ ఇంటికి వచ్చి కుమార్ గారిని ఇంటికాడ కలవమని చెప్పినా కదా వాడు పొలం తీసుకొని ఇంటికి వచ్చిండు. ఎవరయ్యా అమ్మాయి అని అడిగితే నువ్వు చెప్పిండే మరి అది నిజమా కాదా అని తెలుసుకోవడానికి వచ్చిన. అదేం నిజంరా ఏం లేదు. సరే మొన్న రాజేంద్రని బ్యాంక్ లోన్ అడిగిన మరి వీళ్ళ బిడ్డతో చెప్తే పని అవుతుందో ఏమో రా ముచ్చట నాకు తెలియదు. సరే గాని కుమార్ గారిని నేను దుబాయ్ పంపిద్దామని చూస్తున్నా. ఎన్ని పైసలైనా నేనే ఖర్చు పెట్టుకుంటా. వాడు దుబాయ్ పోయి సంపాదించి నాకు తర్వాత ఇచ్చిన మంచిదే.
అరే వాణ్ణి దుబాయ్ పంపించుడేంద్రా, ఇప్పటికే మీ బావ లేడు, ఆయన దుబాయ్ ఉంటుండు, వీని కూడా దుబాయ్ పంపిస్తే నేను ఎట్లుంటారా ఒంటరిగా ఒక్కదాన్ని ఇంట్లో? అంటే ఏందే ఇప్పుడు నీ స్వార్థం కోసం వాడిని సాతగానం చేద్దాం అనుకుంటున్నావా? వాడేం ఖాళీగా ఉంటలేడు కదరా, ఏదో పని చేయనే పట్టే. అదో పనా అనే వాడు చేసిన పైసలనే తావుడికే ఖర్చు పెడతాడు. నువ్వు ఎన్నానే చెప్పే నేను వాడిని దుబాయ్ పంపిద్దామని చూస్తున్నా. కుమార్ గారు వచ్చినాక వాడిని ఏ విషయం అడిగి నాకు చెప్పు, సరేనా? అరే తమ్మి చాయ్ అన్న తాగిపోరా. ఛాయలో ఏం లేదు. అరే కొన్ని నీళ్ళన్న నాగరా, ఎప్పుడు ఇట్లనే చేస్తావేంద్రా నువ్వు? అవన్నీ ఏమవుతుంది, నేను పోతున్నా. చెప్పు బేబీ. ఏంది మీ అన్నాన్ని దొరికినావా? అమ్మతోడు నీ దండం పెడతా, నీ కాలు మోగుతా, నా పేరు మాత్రం చెప్పకు. మా అయ్య తెస్తే నన్ను జావని కొడతాడు. ఇది ఇంటికాడ ఉన్నాడా లేడా? బండి అవుతున్నది. ఏంది ఆట ఆడంగా దొరికినావా? నీ అమ్మ సత్తిని ఒక్కసారి. ఎప్పుడు జోకులు చేయాలి, ఎప్పుడు జోకులు చేస్తా తెలియదా నీకు? అరే తిరుమల్, ఆవు బేబీ, నేను మళ్ళీ ఫోన్ చేస్తా. సింగిల్ గాడు వచ్చిండు. ఏందిరా ఇటు వచ్చినావు? అరే నీ బండి కావాలరా నాకు. ఏంది బండి కావాలా? ఎప్పుడు లేదు నన్ను బండి అడుగుతున్నావు ఏంద్రా కొత్తగా? అరే పూరి బయటకు తీసుకోవాలరా, అందుకే నీ బండి అడుగుతాను. అయ్యే రాదురా. పోరా, నువ్వు పోనీ బయట తీసుకుపోతున్నావు. నాకు లవ్ వద్దు ఏదద్దు, నేను ఎవరిని కూడా పతికించని మాటలు మాట్లాడితే కదరా. అబ్బా అవన్నీ నేను వచ్చిన తర్వాత చెప్తా కానీ బండి రా. సరే అయితే తీసుకపో. అరే అన్నట్టు పైసలుంటే సెట్ చేయలేవురా? పైసలా దేనికిరా? అరే నీకు తెలుసు కదరా, పోనీ బయట తీసుకోతానంటే ఖచ్చితంగా పైసలు ఉండాలి. ఒక 2000 ఉంటే సెట్ చేయరా. నన్ను ఏ పోరు తీసుకపోయినా అదే నాకు ఖర్చు పెట్టుకుంటాను అనుకో, వేరే విషయం. సరే ఆగు. హలో బేబీ, ఒక 2000 అర్జెంట్ కొట్టవా? మన ఫ్రెండ్కి అవసరం ఉన్నాయి. అదే బేబీ, నా దగ్గర లేవని చెప్పిన. వాడు ఏమన్నాడంటే, నీ దగ్గర లేకపోతే ఏంది వదిన దగ్గర ఉండే అన్నాడు. ఇక నాకు ఖుషాగా నీకు ఫోన్ చేసినా అనుకో. ఇదే నెంబర్ బేబీ, కొట్టేసి. పైసలు వస్తున్నాయిరా. మరి నాకు బిర్యానీ ఇప్పియాలి. పిత్త తీరా, పైసలు వచ్చినాయి చూడు. కొంచెం వచ్చినాయిరా. అదే నెంబరా? నాకు ఉంది ఒక నెంబర్ కదరా, దానికే కొట్టు. సరే సరే, పైసలు వచ్చినాయి కానీ నేను కూడా వస్తాపా. మళ్ళీ నువ్వెందుకు? అగో నా దోస్తుడు ఒక పోరినో చేస్తున్నట్టు నేను చూడద్దా? సరే తీద్దా. ఆగురా, గిట్లే వస్తావారా? అంగేసుకొని రా. సరే, నా బాడీ చూసి ఆని పూరి ఎక్కడ నాకు పడుతుందా అని ఆని బాధ. అత్తనవారా? అత్తనబా. అబ్బా ఇంకా అత్తలేడేంది కుమారు? 10-15 నిమిషాలలో బైక్ తీసుకొని వస్తా అన్నాడు, ఇంకా రాలే. ఆటోలో వేని ఈ పాటికి ఇంట్లో ఉండేదాన్ని. ఇంకా రామారా? అగో కుమారేనా? మరి ఎన్నుకున్నది ఎవరు? ఏదిరా మీ పోరి ఇక్కడుంది అక్కడుంది అని కూడా పొట్టు పొడి దింపుతున్నావు అప్పటి నుంచి. నాను ఈయన ఆగుతా అన్నదిరా. ఉన్నట్టుందియా. సారీ శ్రీదేవి, లేట్ అయింది. బండిలో పెట్రోల్ అయిపోయింది, కొట్టించుకొని వచ్చే వరకు లేట్ అయింది. ఏమనుకోకు. ఇంతసేపా? వీడేంది నన్ను ఇట్లా చూస్తాడు? నీ పేరేంది? శ్రీదేవిరా, నేను చెప్పలేదా నీకు? శ్రీదేవా అంటే నీ మొగుడు పేరు పోనీకప్ప. మంచిగా ఉంది పేరు, మంచిగా ఉంది. అందమా అందుమా అంటేనందే అందుమా, చైత్రమా చేరుమా చేరనంటే న్యాయమా. అరే నీకు బిర్యానీ కొనిస్తాను కదా, దా కొనిస్తుందా? అంటే ఏంద్రా, నేను రాకపోతే అటు బిర్యానీ ఎడా తీసుకురాబా. అయ్యో శ్రీదేవి, ఒక 5 నిమిషాలు ఈయన ఉండు. బిర్యానీ తెచ్చి ఆయనకి ఇస్తా. ఆడు మళ్ళీ మన జోడికి రాడు. నేను బైక్ మీద ఇంటికాడ దించేస్తా. ఇంకేంది? సరే తొందర రాపో. సరే. అగో పిచ్చా నీకు? వచ్చిన కాడ నుంచి చూస్తాను, కింద నుంచి మీ దాకా చూస్తాను. ఆడోళ్ళని ఎప్పుడు చూడలేదా? ఆడోళ్ళని నేనే చూసులే గాని అసలు మావానికి నువ్వెట్లా నచ్చినావా అని చూస్తున్నా. నచ్చుడా? నేను మీయోనికి నచ్చుడేంది? మరే నచ్చకపోతే ఎప్పుడు లేని ఆడు మా ఇంటికి ఎందుకు వచ్చిండు, ఎప్పుడు లేని నన్ను బండి ఎందుకు అడిగిండు, ఎప్పుడు లేని నన్ను పైసలు ఎందుకు అడిగిండు, మళ్ళీ అది కాకుండా అరే నీకు బిర్యానీ తినిపిస్తారా అన్నాడు. ఇదంతా నీకోసం కాకపోతే ఎవరి కోసం? అందుకే వానికి నచ్చేంత నీలో ఏముందని కిందికి మీ దాకా వస్తున్నా. సరే ఇష్టపడితే ఇష్టపడ్డాడు, అయిందేదో అయిపోయింది అని మంచిగా పెంచుకో. కుక్కని ఎట్లా పెంచుకుంటారో అట్లా పెంచుకో అని. ఎందుకంటే ఆడు కుక్క కంటే విశ్వాసంగా ఉంటాడు. ఎందుకంటే ఆడు మంచోడు. ఇగో ఒకటే చెప్తున్నా, ఆడు నమ్మితే పానం ఇస్తాడు, నాకు తెలుసు. ఇగో అని మోసం చేసినావు అనుకో, నీ మీసం తీస్తా. పిచ్చా నీకేమన్నా? అరే దారా బిర్యానీ తెచ్చిన, నేను గడ దింపత్తా, పోతు ఇంటికి. స్టేజ్ కాడ దింపునాను.
సరే ఎక్కువ. ఇగో శ్రీదేవి 2 నిమిషాల ఇన్ని స్టేజ్ కాడ దించచ్చు అత్త ప్లీజ్. పో. కూర్చున్నావా? కూర్చున్నావా? బాయ్ శ్రీదేవి, బోని కప్పుడు అడిగినా చెప్పు. శ్రీదేవి పోదామా? కుమార్, నీతో కొంచెం మాట్లాడాలి, మధ్యలో కన్నా నాపవా? నాతో మాట్లాడన్నా? నాతోనే మాట్లాడాలి. ఇక్కడ మాట్లాడేదైతే ఇన్నే చెప్తా కదా, వేరే కాడికి ఎందుకు తీసుకోవమ్మంట? సరే శ్రీదేవి, నాకు తెలిసిన అడ్డున్నది, అక్కడ ఆపుతా, మాట్లాడుకుందాం. సరే పోనీ.